ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకుంటూ ఉంటున్నారు. ప్రతి సంవత్సరము ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరం మారే కొద్దీ అయ్యప్ప స్వామి భక్తులు, ముఖ్యంగా దీక్ష తీసుకునే భక్తులైతే ఎక్కువైపోతున్నారు. మరి అసలు ఎందుకు దీక్ష తీసుకుంటున్నారు? ఒక దీక్ష మనం స్వామికి సంబంధించి తీసుకుంటున్నప్పుడు అది మన స్వార్థం కోసమే ఎక్కువగా తీసుకోవటం అయితే చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకున్న వ్యసనాలను మార్చుకోవడం కోసమా, లేకపోతే వాళ్ళకున్న కోరికలు తీరడం కోసమా? ఏ విధంగా మనం దీక్ష తీసుకున్నప్పటికీ నిజంగా ఒక దీక్ష తీసుకుంటున్నాము అనంటే ముందర అసలు స్వామి గురించి తెలుసుకోవడము, ఆ దీక్ష నియమాల గురించి తెలుసుకోవడము ముఖ్యం. ఆ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం తెలుసుకున్న విషయాల గురించి మనం ఆచరించడము ఇంకా ప్రధానము. కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చూస్తుంటే ఇవన్నీ మనకు ఎక్కడా కనిపించట్లేదనే చెప్పాలి. అంటే అందరూ అలా చేస్తున్నారని కాదు, కొంతమంది మాత్రం ఈ దీక్ష నియమాలు ఖచ్చితంగా పాటించట్లేరు అని మాత్రమే చెప్పగలము. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు వాస్తవం ఏంటి, ఈ అయ్యప్ప దీక్ష వెనకాల ఎలాంటి ఆంతర్యం ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడి తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సాయి మోహన్ కుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షలకు సంబంధించి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ, శుభమస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అయ్యప్ప స్వామి భక్తులకు, శ్రోతలకు, వీక్షకులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నేను వినడం జరిగింది మీరు చాలా, అంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకోవడం జరిగింది అని చెప్పి. అంటే ప్రస్తుతం చూస్తున్నాం, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దీక్ష తీసుకున్నారు అని అంటే ఇంకంతా మాకు తెలుసు, మేము ఒక గురుస్వామి కిందట మేము ఇప్పుడు ఉన్నాము అని చెప్పి నిజంగా ఒక గురుస్వామి హోదాలో ఉన్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఉండే ఆ నిదానం కానివ్వండి, ఆ జ్ఞానం కానివ్వండి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. కానీ అలాంటి గురుస్వాములని ఇప్పుడు చాలా తక్కువగా చూస్తున్నాం. మీరు ఇన్నిసార్లు మాల వేసుకున్నారు, మరి ఇన్నిసార్లు దీక్ష తీసుకున్నారు, మీ దగ్గర నాకైతే ఆ ఒక యాటిట్యూడ్ అనేది ఎక్కడా కనిపించలేదు. అసలు ఎన్నిసార్లు మీరు మాల వేసుకోవడం జరిగింది? ఇప్పటికమ్మా నేను మొట్టమొదట నాకు 11వ ఏట నేను అయ్యప్ప దీక్షను ప్రారంభించాను. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ తోటి 31 సంవత్సరం నా యొక్క దీక్ష పూర్తయింది. అందులో 18 సార్లు పెద్ద పాదంలో స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. మిగిలినవి మండల పూజలకు, కొన్ని మెట్ల పూజకు వెళ్ళడం జరిగింది. స్వామివారి అయ్యప్ప దీక్షలో ప్రతి సంవత్సరం నేను ఒక కొత్త అనుభూతిని, కొత్త అనుభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. అందువల్ల ఆ స్వామి మీద ఉన్న నాకున్న భక్తికి, ఒకటి మధ్యలో మా నాన్నగారు 2003లో కాలం చేశారు. ఆ సందర్భంలో ఒకసారి దీక్ష వేసుకోలేకపోయాను. కోవిడ్ టైంలో కొన్ని షరతుల కారణంగా ఒకసారి వెళ్ళలేకపోయాను. ఇప్పటికీ 31 సంవత్సరం పూర్తి చేసిన కాలంలో అయ్యప్ప స్వామి వారి గురించి నేను తెలుసుకున్న అంశాలలో ప్రతి ఒక్కరూ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. వీళ్ళు 18 సార్లు వేస్తే గురుస్వామి అనే పేరుతోనో, లేకపోతే 5 సార్లు దాటితే గురుస్వామి అనే పేరుతోనో గురుస్వామిగా చలామణి అవుతున్నారు. కానీ అయ్యప్ప స్వామి వారు మనకి ఏం తెలియజేస్తున్నారు, మనం ఏం తెలుసుకొని ఈ నియమాలను పాటించాలి, ఈ నియమాలను పాటించడం వల్ల మనం ఎటువంటి గొప్ప స్థితిని పొందబోతున్నాము అనేది తెలుసుకోలేకపోతున్నారు. సో ఈ విషయాన్ని నా అనుభవంలో వివరంగా నేను తెలుసుకున్నది ప్రతి ఒక్కరికి తెలియజేసి, ప్రతి ఒక్కరిని మార్గంలో వాళ్ళు ఎంచుకొని దీక్ష తీసుకునే సందర్భాలలో ఖచ్చితంగా ఒక నియమాన్ని ఆచరిస్తారనేది నేను సంకల్పంగా చెప్పగలను. మనం ఎప్పుడైతే ఒక భక్తిభావంతో చేసే ప్రతి పనికి భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఎప్పుడు మనతోనే ఉంటాడమ్మా. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వారి వారి అవసరాల నిమిత్తం ఏదో ఒక కోరికతో మనం ఈ పూజ చేస్తే మనకి ఈ ఫలితం వస్తుంది అని అంటే చేస్తారు, కానీ లేదంటే అసలు ఏది చెయ్యరు. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే లక్ష్మీదేవి పూజకు మన ధనత్రయోదశి వచ్చింది. లక్ష్మీదేవికి ఆ రోజు ఉప్పు దీపం పెడితే ఒక ఫలితం అని, లేదా ఈ మనం అమ్మవారికి వాడే పూజకు ఉపయోగించే నూనె కానీ, నెయ్యి కానీ, అందులో 3 రకాల నూనెలు కలిపి యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసి చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆర్థికంగా వాళ్ళకి జీవితాంతం ఏ లోటు ఉండదని అంటే ప్రత్యేకంగా ఆ రోజు పూజలు చేస్తున్నారు. భగవంతుని మీద భక్తితో
ఎంతమంది చేస్తున్నారు అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవచ్చు. అవునండి. మనం ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు కోరికలతో భగవంతుణ్ణి ఆరాధించకూడదు. మనము ఒక సంకల్ప బలంతో భక్తిభావంతో స్వామిని ఆరాధించేటప్పుడు మనకు కావాల్సింది మనం అడగకుండా ఇస్తాడు. ఏంటండి సంకల్పం అంటే ఏంటి? సంకల్పం అని అంటే భగవంతుని ఆరాధించడానికి మనకు 9 రకాల మార్గాలు ఉన్నాయి. శ్రవణం, భగవంతుని గురించి వినడం ద్వారా. స్మరణం, భగవంతుని నామాన్ని తలచడం వల్ల. కీర్తనం, భగవంతుని యొక్క పాటల ద్వారా. దాస్యం, సేవకుళ్లాగా. సఖ్యం, స్నేహితుల్లాగా. కుచేలుడు శ్రీకృష్ణ భగవంతుడిని తీసుకోవచ్చు. నామజపానికి సంబంధించి హనుమంతుల వారిని తీసుకోవచ్చు. శ్రీరాములు వారి కంటే ఆంజనేయ స్వామి వారే గొప్పవారని ఆయన రామనామ జపంలో ఆయన అటువంటి కీర్తిని పొందాడు. సో ఒక్కొక్క ఆత్మ నివేదనం, అన్నీ నీవై ఉన్నాను అని చెప్పి ఒక నమ్మి స్వామివారిని వేడడం. ఈ 9 రకాల మార్గాలలో భగవంతుడిని ఎవరైనా దగ్గరవ్వచ్చు. మనకు ప్రస్తుతం ఉన్న బాహ్య ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ధనం మూలం మిదం జగత్తు. ధనం ఉంటేనే ఏ పనైనా జరుగుతుంది, చేయగలమనే ఒక నినాదం, ఒక నమ్మకంతో ప్రతి ఒక్కరూ ధనం కోసం ఎలా సంపాదించడానికైనా చేసే ప్రయత్నాలలో అందులో భగవంతుడు కూడా ఒకటి అయిపోయాడు. సో భగవంతుని ఇలా ఆరాధిస్తే మనకు డబ్బులు వస్తాయి, భగవంతుని ఇలా ఈ పూజ చేస్తే మనకు కలిసి వస్తుంది, లేదా భగవంతునికి ఈ హోమం చేస్తే మనకు కలిసి వస్తుంది అనే భావంతో చేస్తున్నారు. కోరికలకు భగవంతునికి అస్సలు సంబంధం లేదు. మనకు కావాల్సింది, మనం ఎప్పుడైతే దేని మీద వ్యామోహం లేకుండా భగవంతుణ్ణి దర్శిస్తామో, భగవంతుణ్ణి ధ్యానిస్తామో దానికే సత్ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకు మనం ఉపవాస నియమాలు పాటిస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసానికి చాలా విస్తృతి ఉందమ్మా. హరిహరాదులను ఏకకాలంలో ఆరాధించుకోవచ్చు. శివునికి సంబంధించి ఈ యొక్క కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో, కేదారేశ్వర స్వాముల వ్రతాలు, నోములు ఎలా అయితే ప్రాధాన్యతగా ఆచరిస్తారో, విష్ణువుకు సంబంధించిన మాసంగా కూడా దీన్ని ఆరాధిస్తారు. అంటే ఏకాదశులకు విష్ణువుకు సంబంధించిన ప్రాధాన్యత ఉంది. అందుకని హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో ఒక నియమంగా ఈ యొక్క మాసాన్ని మనం దీక్షా నియమాలతో ఆచరించడం వల్ల మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని భగవద్ అనుగ్రహంతో పొందుతాం. ఓహో, అంటే కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షకి కారణం ఇది. అవును. ప్రత్యేకత ఏంటంటే మనకు ఇది కావాలి అని మన భగవంతుని కోరాల్సిన అవసరం లేదు. కార్తీక సమమాస అంటారు. కార్తీక మాసంతో సమానమైన మాసం ఏ మాసం లేదు అని శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి కార్తీక మాసంలో ఆచరించే భగవంతునికి సంబంధించిన ఏ పూజ, జపము, దానము ఏది చేసినా కూడా దానికి 10,000 రెట్లు ఫలితాలు వస్తాయనేది మనకు గ్రంథాల్లో, శాస్త్రాల్లో తెలియజేయబడింది. అవునండి. అటువంటి ఈ మాసంలో భగవంతునికి సంబంధించి ఆరాధించడం వల్ల చాలామంది జ్యోతిషాస్త్రరీత్యా మంచి జీవితాన్ని పొందడానికి పరిశీలన చేయించుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో శని భగవంతుని యొక్క ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, చతుర్థం కానీ, అర్ధాష్టమం ఉంటారు, అష్టమ శని కానీ, సప్తమ శని కానీ, ఇలా శని భగవంతుని యొక్క పరిస్థితులు జాతకంలో నడుస్తున్నా, ఏళ్ళనాటి శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరూ ఈ యొక్క అయ్యప్ప స్వామిని ఆరాధించడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అనేది ఈ అయ్యప్ప స్వామి వారి చరిత్రలో చెప్పబడింది. ఇక్కడ శని భగవంతునికి సంబంధించి అయ్యప్ప స్వామికి సంబంధించి సంబంధం ఏంటి అని మనకు సందేహం కలగాలి. అవునండి. ఇప్పుడు ఒక్కొక్క లక్ష్మీదేవిని ఆరాధిస్తే డబ్బులు వస్తాయి, లేదా విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది, ఈశ్వరుని ఆరాధిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఈ అయ్యప్ప స్వామికి సంబంధించి ఆరాధించడం వల్ల సమస్త శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. దీనికి అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యం గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే అందులో శని భగవంతునికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడింది అనేది మనం తెలుసుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో ప్రధానంగా మనం గమనిస్తున్న అంశాలు నల్ల బట్టలు ధరించడం, కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడము, నేల మీద పడుకోవడం, భూసేయనం అంటారు, ఏకభుక్తం ఒక పూట భోజనం అని అంటారు. ఇవన్నీ కూడా అయ్యప్ప స్వామి వారి దీక్షలో ప్రధానంగా ఆచరించవలసిన నియమ నిబంధనలు. అలాగే ఎందుకు ఆచరించాలి? కార్తీక మాసంలో ఈశ్వరునికి సంబంధించి ప్రతి సోమవారం కార్తీక సోమవారం పేరుతో ఈశ్వరుని ఆరాధించే క్రమంలో నక్తము అనే విధంగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అంటే నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించే ఆహారాన్ని నక్తము అంటారు. ఇది కార్తీక మాసంలో ఉపవాస నియమ పద్ధతి అన్నమాట. సో ఇలా కార్తీక మాసానికి ఒక ప్రాధాన్యత ఎలా అయితే చెప్పబడిందో, ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడేటప్పుడు
వాళ్ళకై వాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని వాళ్ళ యొక్క కోరికలను తెంచుకోవడం, అంటే దేని మీద వ్యామోహం లేని జీవితాన్ని పొందుతూ భగవంతుని దగ్గరగా గనక ధ్యానించినప్పుడు మన జీవితానికి ఏం కావాలో అవి భగవంతుని అనుగ్రహంతో లభిస్తాయి. అందుకు ప్రధానంగా అయ్యప్ప స్వామి వారి దీక్షలో చాలామంది ఎన్నో రకాల సత్ఫలితాలు పొందిన వాళ్ళు ఉన్నారు. పూర్వకాలంలో పంపానదిలో స్నానమాచరించిన, భస్మకులంలో స్నానమాచరించిన దీర్ఘకాలిక అనారోగ్యాలు సైతం నయమయ్యేవి. మనం అయ్యప్ప స్వామి వారి పాత చరిత్రకు సంబంధించిన పుస్తకాలు గనక తెలుసుకునే ప్రయత్నం చేసిన, 40-50 సార్లు వెళ్ళిన గురుస్వాములుగా ఉన్న వాళ్ళను మనం ప్రశ్నించిన, వాళ్ళ యొక్క అనుభవంలో వాళ్ళు చూసినవి మనం వివరంగా తెలుసుకోవచ్చు. స్వామివారి పూజకు మొత్తం అంతా కూడా తాంత్రిక విధానంలో జరుగుతుంది. అయ్యప్ప స్వామి పూజ అంతా, అయ్యప్ప స్వామి పూజ మొత్తం తాంత్రిక విధానంలో జరుగుతుంది. ఎందుకనండి? ఇక్కడ మన సాంప్రదాయంలో మంత్రము, యంత్రము అనేది ఎంత ప్రామాణికమో అక్కడ తాంత్రికం అనేది, తంత్రశాస్త్రం అనేది అంత ప్రామాణికం అన్నమాట. మనం ఆచరించేది సాత్విక రూపంలో, ఇదంతా దక్షిణాయనము, ఇట్లా ఇలాంటి పూజలు అంటుంటారు. మరి అవి తాంత్రికము అనంటే దక్షిణ అంటే ఆచరించే విధానంలో తాంత్రిక పద్ధతిని ఆచరిస్తారనమాట. ముద్రల ద్వారా స్వామిని ఆవాహన చేస్తారు. మనకు మంత్రం అంటారు, మననాత్రాయితే ఇతి మంత్ర అంటారు. ఒక అక్షరాన్ని పదే పదే చదివితే అది మంత్రం అవుతుంది. ఓం నమ శివాయ అనేది శివపంచాక్షరి మంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం. అట్లా ఒక్కొక్క భగవంతునికి సంబంధించి ఒక్కొక్క నామాన్ని మనం పదే పదే చదవడం వల్ల ఆ మంత్రం అనేది మంత్రంగా మారి దానికి ఒక విశిష్టత వల్ల ఆ మనిషి జీవితానికి ఏదైతే కావాలనో అవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక యంత్ర పద్ధతిలో మంత్రం చదవలేని వాడి గురించి ఒక యంత్రానికి శక్తిని ధారపోసి ఆ యంత్రాన్ని పూజించడం వల్ల ఏ కుటుంబ సభ్యులు పూజిస్తారో వారికి కావాల్సిన అన్ని రకాల సకల భోగభాగ్యాలను పొందవచ్చు. ఇక మూడవది తంత్రం, తర్పణాత్రాయితే ఇది తంత్ర అంటారు. దీనికి మంత్రం అనేది ఉండదమ్మా. భగవత్ప్రీతికి సంబంధించింది ఏదైనా కూడా మనము తాంత్రిక విధానంలో ఆచరించే వాటికి త్వరగా ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు పితృదేవతలు, మన పెద్దవాళ్ళకి సంబంధించిన ఏదైనా కర్మకృతువులు చేసేటప్పుడు యజ్ఞయాగాది కృతువులు ఎన్ని చేసినా చివరిలో పిండ ప్రధానం అనేది నీటిలో ఇలా వదులుతారు. తిలలతో ఏర్పాటు చేసిన ప్రసాద నైవేద్యాన్ని పితృదేవతలకు అర్పిస్తారు. సో అలా చేయడం వల్ల పితృదేవతలకు అది నేరుగా చేరుతుంది, వారికి స్వర్గారోహణ ప్రాప్తి కలుగుతుంది. ఆ యొక్క కుటుంబ సభ్యులకు పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయన్నమాట. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు ఎన్ని చేసినా చివరిలో తర్పణ సిద్ధాంతంలో ఆచరించిన విధానానికే ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక బ్రాహ్మణుడు నేరుగా వచ్చి దక్షిణ తీసుకున్నాడు అనుకోండి, అంటే వాయనం ప్రకారం మీరు ఇచ్చింది ఆయన తీసుకుంటున్నాడు అనుకోండి, మహా అంటే మీరు ఎంత ఇస్తారమ్మా దక్షిణ? ఎంత? 110లో ఒక 500, 1000 రూపాయలు అనుకుందాం. 1000 రూపాయలు ఇస్తారు. అదే ఒక బ్రాహ్మణుడికి నెల మొత్తం జీవితం గడవాలి అంటే మీరు ఇచ్చిన 1000 రూపాయలతో జరిగిపోతుందా? సో శాస్త్ర ప్రామాణికంగా కొన్ని మంత్రాల రూపంలోనూ, యజ్ఞాల రూపంలోనూ, యాగాల రూపంలో ఇక్కడ మనం పితృకర్మలు ఆచరించినప్పుడు 10 మందికి భోక్తలుగా కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టాలి. మహేశ్వరులుగా కూర్చోబెట్టి భోజనం పెడతారు. అలాగా బ్రాహ్మణులకు ఆ కుటుంబ సభ్యుల వాళ్ళను మహేశ్వరులుగా భావించి చేస్తుంటారు. సో ఇటువంటి సందర్భంలో బ్రాహ్మణులకి అన్న సంతర్పణ అనేది ఏర్పాటు చేస్తే పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది. సో ఇక్కడ పూజ అనే విధానంలో ఈ యజ్ఞయాగాది క్రతువులు కూడా చేసినప్పుడు వాటికి కావాల్సిన సమిధలు అయితేనేమి, యజ్ఞానికి సంబంధించిన వస్తువులు అన్నీ తెచ్చుకోవడానికి మహా ఉదాహరణకు 30-40 వేలు ఖర్చు కూడా ఏర్పడుతుంది. సో దానివల్ల ఒక బ్రాహ్మణుడికి మనం సంపూర్ణంగా వారి యొక్క జీవన విధానానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు సంతృప్తిగా తీసుకొని వాళ్ళు ఏదైతే ఆశీర్వచనం చేస్తారో పితృదేవతల ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. ఈ సాంప్రదాయంలో దీన్ని ఆచరించేవాళ్ళు. సో తాంత్రిక విధానంలో యజ్ఞం చేస్తున్నారనుకోండి, శని భగవంతుని ప్రీతికరమైన యజ్ఞం చేసేటప్పుడు నువ్వులు అందులో హవనం చేస్తూ ఋత్విక్కులు యాగం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గణపతికి సంబంధించి అనుకోండి, చెరుకు బెల్లం వేస్తూ ఉంటారు. సో అమ్మవారికి సంబంధించినవి ఏదైనా ప్రత్యంగిర అమ్మవారు అనుకోండి, మిరపకాయలతో హవనం చేస్తారు. సో ఒక్కొక్క గ్రహప్రీతికి సంబంధించిన ధాన్యంతో హవనం చేయడం వల్ల మనం ఆ యొక్క సత్ఫలితాలు పొందుతున్నాము అంటే తాంత్రిక విధానంలో అది త్వరగా లభిస్తుంది. అంటే ఇది కూడా దాంట్లో తాంత్రిక విధానం అనమాట. సో అట్లా అయ్యప్ప స్వామివారి పూజలన్నీ కూడా మంత్ర ఉచ్చారణ లేకుండా ముద్రలతోటి స్వామివారిని ఆవాహన చేయడము,
స్వామివారికి చేయవలసిన షోడశ ఉపచారాలన్నీ ఆ పద్ధతిలో చేయడం జరుగుతుందన్నమాట. కానీ- ఇది కేరళ సాంప్రదాయం. కానీ మీరు చెప్పినట్టుగా ముద్రల రూపంలో అంటే ఏమో ఎక్కడ చూసినట్టే అనిపించలే. అంటే ఇప్పుడు దీక్షలు తీసుకున్న అయ్యప్ప భక్తులు ఈ ముద్రల రూపంలో స్వామిని ధ్యానిస్తున్నట్టయితే ఎక్కడ చూసినట్టు అయితే మన కేరళలో ఉన్న అర్చకులు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పూజకు పిలిచి ఇక్కడ చేయించే విధానంలో వాళ్ళంతా ముద్రలతోనే చేస్తారమ్మా. ఇప్పుడు ఉదాహరణకు శివలింగ ముద్ర అంటారు. ఇది ఈ మధ్యలో శివలింగాకారము, ఈ చుట్టూ అయిందంటే ఇది పానవట్టం లాగా. ఈశ్వరుని అవునమ్మా, ఇది శివలింగం లాగా, ఇవి పానవట్టం లాగా. సో ఇలా ఈశ్వరుడి ముందు గనక మనం ధ్యానించినట్లయితే ఈశ్వరానుగ్రహాన్ని త్వరగా పొందుతాం. లేకపోతే అనుగ్రహించడని కాదు, ముద్రల ద్వారా తాంత్రిక విధానంలో ఇది ఒక పద్ధతి. ఇప్పుడు మనం ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటే ఈశ్వరుణ్ణి మనం ఆధీనంలో స్వామివారిని ధ్యానిస్తూ స్వామివారిని మనం వేడుకోవడం. ఎప్పుడైతే ఒక భక్తిభావంతో ఈశ్వరుడు అక్కడ శివలింగం లేకపోయినా పర్వాలేదు, ముద్రల ద్వారా నువ్వు ఆ యొక్క స్థితిని పొందవచ్చు. మీరు రీసెంట్లీ ఒకటి మిరా ఏదో సినిమా వచ్చింది కదా, దాంట్లో కూడా గత జన్మకు సంబంధించిన కొన్ని తెలుసుకోవడానికి ముద్రలను ఆధారం చేసుకొని చేయడం జరుగుతుంది. అవునండి, అవును. సో అమ్మవారిని ఆరాధించేటప్పుడు యోని ముద్ర ఇట్లా రివర్స్లో ఇలా పెట్టి అమ్మవారిని ధ్యానిస్తారు. ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. సో ఆ యొక్క సిద్ధిని త్వరగా పొందవచ్చు. ఇప్పుడు అంటే ఈ యొక్క ఆచరణ విధానంలో ప్రాంతీయతను బట్టి కొన్ని మార్పులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. ప్రధానంగా మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి దీక్షా నియమాలలో ప్రధానంగా నల్ల బట్టలు ధరించాలి, ఏకభుక్తం భుజించాలి, భూసేనం చేయాలి, పరస్త్రీని మాత అని సంబోధించాలి. ఈవెన్ తన కుటుంబ సభ్యులైనా కూడా స్త్రీ ధర్మంలో మాత అనే సంబోధిస్తూ పలకాలి. ఇవన్నీ నియమాలు ఎందుకు పెట్టారనంటే అయ్యప్ప స్వామి వారి చరిత్రలో ఒకానొక సందర్భంలో అయ్యప్ప స్వామి భక్తుడు శని భగవంతుని యొక్క బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అయ్యప్ప స్వామి ఎందుకు నాయన నువ్వు ఇలా భక్తుల్ని పట్టి పీడించడము అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఎవరెవరి విధి ధర్మం ప్రకారము నాకు ఇచ్చిన ధర్మాన్ని నేను ఆచరిస్తున్నాను స్వామి అని అంటాడనమాట. అంటే ఏంటి నీ ధర్మము అని అంటే, యముడు మనిషి కాలం చేసిన తర్వాత తనకు విధించాల్సిన శిక్షలకు ఆయన ఎటువంటి అధికారం కలిగి ఉంటాడో, ఒక మనిషి జీవితంలో శని భగవంతునికి సంబంధించిన ఒక సమయంలో నేను అతన్ని ఇబ్బంది పెట్టాలి అనేది నాకు నియమింపబడిన విధానం. అందులో ప్రామాణికంగా నేను చేసే పనులు కోటీశ్వరుడుగా ఉన్నవాడిని కటిక దారిద్ర్యంలోకి తీసుకొస్తాను. అదేవిధంగా 3 పూట్ల తినేవాడికి తిండి లేకుండా చేస్తాను. మంచి మంచి బట్టలు ధరించి గొప్ప జీవితాన్ని ఆనందంగా అనుభవించేవాడికి బట్టలే లేకుండా చేస్తాను. అంటే వాడి జీవితం మైలపడేలా చేస్తాను. లేదా కుటుంబంలో సంతోషంగా ఉంటే వాళ్ళ మధ్య తగువులు ఏర్పాటు చేస్తాను. దాంపత్య జీవితంలో ఆనందంగా ఉన్న వాళ్ళ మధ్య కొన్ని సమస్యలు తలెత్తేలా చేయగలను. ఇలా కొన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈ రోజు నుంచి నా భక్తుల జోలికి మీరు ఏనాటికి రాకూడదు అని చెప్పంటాడనమాట. అదేలా కుదురుతుంది స్వామి, నా ధర్మం ప్రకారం నేను ఆచరించే విధానంలో అదేలా కుదురుతుంది అని అన్నప్పుడు నీ మొదటి నియమం ఏంటి అని అంటాడు. ఇప్పుడు అన్ని రాజభోగాలు అనుభవించేవాడికి ఏమీ లేకుండా చేస్తాను అని అంటాడు. అంటే ఏమీ లేనివాడు ఎక్కడుంటాడు? వీధిని పాలై ఉంటాడు. లేదా వాడి గాలి, ఎండ, వాన, చలి అన్నీ సమానంగా ఉంటాయి. సో ఈ యొక్క కార్తీక మాసంలో విపరీతమైన చలి అనేది ఎక్కువగా ఉంటుంది. తనను తాను అంటే శిక్షించుకోవడం ఒక రకంగా. తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో లేచి చన్నీటి స్నానం ఆచరిస్తారు. ఇప్పుడు మంచి రాజభోగాలు అనుభవించేవాడు లేపినా లేవడు, 9 అయినా 10 అయినా లేపినా లేవడు. అటువంటి వాడిని నువ్వు తెల్లవారుజామున 3 గంటలు లేచి స్నానం చేయమంటే ఎవరు చేస్తారు? కానీ నీ మీద భక్తితో నన్ను ఆరాధిస్తూ ఇలా తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో స్నానం ఆచరించడం జరుగుతుంది. రెండవ నియమము 3 పూట్ల తినేవాడికి తిండి లేకుండా చేస్తాను. తినే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాడు 1 పూటే భోజనం చేస్తాడు అని చెప్పి అయ్యప్ప స్వామి చెప్పడం జరుగుతుంది. తరువాత
రాజభోగాలు హంపశీల మీద చేయనించే వాడికి అవన్నీ లేకుండా చేస్తాను అని అంటాడు. ఎన్ని రాజభోగాలు అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ భూసేనమే చేస్తారు, నేల మీద మాత్రమే పడుకుంటారు అని చెప్పని అంటాడు. రాజభోగాలు అనుభవించేటప్పుడు మనం పాదరక్షలు రకరకాలుగా ధరిస్తాం, కానీ మనల్ని మనం శిక్షించుకోవడం అంటే రాళ్లలో నడవడమే. ఇప్పుడు దారిద్ర్యంలో ఎదురవడం అన్నీ ఉన్నప్పుడు మనం అన్నీ అనుభవిస్తాం, కానీ దారిద్ర్యానికి సంకేతం అన్నీ ఏమీ లేకపోవడం. సో ఉన్నా కూడా వాటిని వదులుకోవడం, మనల్ని మనం శిక్షించుకోవడం. సో అలా పాదరక్షలు లేకుండా నడవడం చేస్తారు అని చెప్పని అయ్యప్ప స్వామి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత దాంపత్య జీవితంలో గొడవలు ఏర్పాటు చేస్తానని అంటాడు. అయితే కళ్యాణ జీవితంలో ఉన్నవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, వివాహితులైన వాళ్ళు కూడా నా యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళు బ్రహ్మచర్య వ్రత దీక్షను ఆచరిస్తారు అని అంటాడు. పైగా తన భార్య అయినా సరే కుటుంబ సభ్యులందరినీ మాతా అని సంబోధించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. తదుపరి అన్ని భోగాలు అనుభవించేవాడికి ఏమీ లేకుండా చేస్తాను అని అంటాడు. సో దేని మీద వ్యామోహం లేకుండా నిత్యము నా నామస్మరణతోనే కాలాన్ని గడుపుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తారనమాట. ఇలా గనక నీ భక్తులు గనక ఆచరిస్తే నీ భక్తుల జోలికి నేను ఏనాటికి రాను అని చెప్పి శని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి అది ఆచారంగా మనము ఇప్పుడు కూడా దాన్ని ఒక నియమ నిబంధనలో ప్రత్యేకంగా ఆచరించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లాస్ట్ 2 నామజపము బ్రహ్మచర్యము అయితే దీక్షలో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారనే చెప్పాలి. కానీ మిగతా ముందర చెప్పినవి మాత్రం అంటే భోగాలు అనుభవించటము, పాదరక్షలు లేకుండా తిరగటము, ఒక పూట తినటము, ఇలాంటివి అయితే ఎక్కువగా చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. అంటే నిజంగా దీక్షలో ఉంటే ఇవి ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నప్పుడు ఎందుకు పాటించట్లేదు అంటారు? ఇక్కడ ఏంటంటే అమ్మా, చెప్పేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చిన్నపిల్లలకు దీక్ష నియమాలు, చిన్నపిల్లలకు కూడా మాకు బాబు పుడితే అయ్యప్ప స్వామి మాల వేస్తామని చెప్పి మొక్కుంటారు. వాడికి 5వ ఏటో 6వ ఏటో వస్తుంది. 6వ ఏట మాల వేసి అయ్యప్ప స్వామి కొండకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేటప్పుడు పెద్దవాళ్ళు మనమే ఒక పూట ఉండలేమని చెప్పి 2 పూటలు తింటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఏకభక్తంలో ఉండలేనప్పుడు వాళ్ళ కోసం పెట్టిన ఒక నియమం ఏంటంటే, పైగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు, వాళ్ళ కోసంగా పెట్టిన ఒక నియమంలో అల్పాహారం అని ఒక నియమాన్ని పెట్టారు. అల్పము అని అంటే తినే దాంట్లో వండినవి ఉడికినవి కాకుండా మనం ఏదైనా తినాలి. భగవత్ప్రీతికి సంబంధించి ప్రసాదం పెట్టిన ప్రసాదంగా తీసుకోవాలి. అంతేగాని ఇది బియ్యపు రవ్వతో చేశారు ఉప్మా తినొచ్చు, ఇడ్లీ రవ్వతో చేశారు ఇడ్లీ తినొచ్చు అని చెప్పి చెప్పలేదు. మేము సాయంకాలం అల్పాహారం దోశ తిన్నాము, పొంగల్ తిన్నామని చెప్పి. ఇప్పుడు మనకు పంచ అమృతాలని ఉన్నాయమ్మా. పరమాన్నం బెల్లంతో చేసేవి, పాయసము, చిత్రాన్నము అంటే పులిహోర, దద్దోజనము, ఇవన్నీ అన్నంతో చేసేవి. ఇవి మహానైవేద్యాల కింద వస్తాయి. ఈ మహానైవేద్యాలను ఎప్పుడైనా పూజించవచ్చు అనేది చెప్పారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీక్షలో ఉన్నప్పుడు మహానైవేద్యాలుగా వీటిని మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇప్పుడు అది అన్నమైనప్పుడు ఇప్పుడు రాత్రిపూట భజనలు పెట్టి చాలా మంది ఏం చేస్తున్నారు, 18 రకాల ఐటమ్స్ పెడుతున్నారు. 18 మెట్లకు సంకేతాన్ని 18 పెట్టారు. అయ్యప్ప స్వామి మెట్లు 18 ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే 57 అయితే 57 రకాలు చేసేవాళ్ళేమో. 18 రకాల ఐటమ్స్ చేయమని ఏ అయ్యప్ప స్వామి చెప్పలేదు, అయ్యప్ప స్వామి అవతరణ రహస్యంలో కూడా చెప్పలేదు. అల్పాహారం అని అంటే మీరు మితంగా భుజించినప్పుడు రేపు ఆ శబరిమల కొండ దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి కట్టుకొని పయనించే సందర్భంలో, శబరిమలను చేరే సందర్భంలో శరీరం తేలికవుతుంది అల్పాహారం తీసుకున్నప్పుడు. దానివల్ల కొండను సునాయాసంగా ఎక్కగలమని చెప్పడానికి పెట్టిన ఒక నియమమే తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. అయితే ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు, ఉదయం పూట అల్పాహారంతో పూజిస్తున్నారు, మధ్యాహ్నం శాస్తాభిక్ష, మధ్యాహ్నం పూట చేసేదే శాస్తాభిక్ష, మధ్యాహ్నం పూట మాత్రమే మనం ఏకభుక్తం చెయ్యాలి అనేది శాస్త్ర నియమం. శాస్త్రంలో వివరంగా చెప్పబడిన అంశం అది. సంధ్యా సమయంలో భగవంతునికి పెట్టిన ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకొని అల్పంగా మితాహారంగా తీసుకోవచ్చు. అంతేగాని స్వామివారికి పెట్టిన ప్రసాదాల్లో మళ్ళా రాత్రిపూట 9 ఐటమ్స్ చేసి మళ్ళా 9 ఒక్కొక్కటి తినాలని, మళ్ళా స్వామి దీక్షలో ఉన్నారు ఆకలితో ఉండకూడదని ఇంకొద్దిగా ఎక్కువ పెట్టి, దీనివల్ల 3 పూట్ల పూజించినప్పుడు ఏమవుతుంది, రేపు కొండ ఎక్కేటప్పుడు అది అలసటకు కారణం అవుతుంది, కొండ ఎక్కలేని పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అంటే భగవంతుడు తినకుండా కడుపు మార్చుకొని పూజ చేయమని ఎక్కడ చెప్పలేదు అని అంటూ ఉంటారు కదా. నిజమేనమ్మా, అంటే ఇక్కడ మనం కొండను సునాయాసంగా ఎక్కాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఉన్న రోడ్డును ఎంత దూరమైనా నడవగలం,
కొండ ఎక్కేటప్పుడు మీరు గమనించండి, మీరు నేరుగా ఉన్న గదుల్లోకి నేరుగా వెళ్ళగలరు. మెట్లు ఎక్కేటప్పుడు కొద్ది మెట్లకే కొంత అలసట చెందడం జరుగుతుంది. శబరిమలలో మనకు 5 కొండలు 7 కిలోమీటర్లు ఉంటుంది. 7 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని నడవాలి అంటే మన శరీరం ఎంత తేలిగ్గా ఉంటే అంత సునాయాసంగా ఎక్కడానికి అవకాశం ఉంటుంది. వాస్తవం అండి. సో పూర్వము అంటే ఫస్ట్ టైం నేను దీక్ష తీసుకున్నప్పుడు 1993 ఆ ప్రాంతంలో, 92 ఆ ప్రాంతంలో ఈ స్వామివారి కొండకు వెళ్లే దారి 6 అడుగులు మాత్రమే ఉండేది. చెట్టు యొక్క దొంగలు కట్ చేసి అడ్డంగా అటొక్క పుల్ల ఇటొక పుల్ల నాటి అవి జారకుండా అవే మెట్లుగా ఉండేవి. వర్షాకాలంలో చాలా భయంకరంగా ఉండేది. అంటే జారి పడితే ఇటు లోయే అటు లోయే. ఇప్పుడన్నా కొన్ని సర్వీసెస్ అన్ని గవర్నమెంట్ ఏదో కొన్ని ప్రొవైడ్ చేస్తా ఉంది వసతులన్నీ. ఒకప్పుడు అసలు ఏమీ లేవు. మనము ఇరుముడిలో బియ్యం వేసేదానికి ఒక ఆంతర్యం ఉంది. ఏంటండి అది? మెయిన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మనిషి కాలం చేసినప్పుడు వారి యొక్క చివరి ముద్దగా చనిపోయిన వ్యక్తికి నోటి దగ్గర బియ్యం పోస్తారు. మీరు గమనించండి అమ్మా. ప్రదక్షిణ చేసి కుటుంబ సభ్యుల చేత చేసేవాళ్ళు. పూర్వకాలంలో అటవీ ప్రాంతం అది, మొత్తం వన్యమృగాలు తిరిగేవి. వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో రాడో కూడా తెలియని సందర్భం. అటువంటి సమయంలో ఈ బియ్యాన్ని అలా వాళ్లకు భిక్షగా పెట్టినట్టు పెట్టి పంపించేవాళ్ళు. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో తిరిగి రావాలని. సో ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఏది నోచుకోలేకపోయామనే ఆలోచన కలగకుండా ఉండడానికి ఈ నియమాన్ని పెట్టడం జరిగింది. పూర్వకాలంలో ఈ యొక్క ఇరుముడి అంటే 2 వైపులా కలిగిన ముడి. ఒకవైపు యాత్ర సమయంలో ఈ యొక్క అటవీ మార్గంలో వెళ్ళే సందర్భంలో ఆకలికి మనం తీసుకుని వెళ్ళిన పదార్థాలే ఒకవైపు ఉండేవి. రెండవ ముడిలో అయ్యప్ప స్వామికి సమర్పించే పూజా ద్రవ్యములు ఉండేవన్నమాట. కానీ పంబానది దగ్గరికి వెళ్ళిన తర్వాత పంబ సద్య అని చెప్పి చేసేవాళ్ళు. ఇరుముడిని ఇప్పి గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి ఇప్పిన తర్వాత స్నానం ఆచరించి పంబానదిలో భజనా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పంబయ్యలు వెళ్ళక్కు అంటారు. అక్కడ సంధ్యా సమయంలో ఒక త్రిభుజాకారంలో వెదురు కర్రలతోటి దీపాన్ని వెలిగించి ఆ పంబానదిలో వదిలేవాళ్ళు అనమాట. పూర్వకాలం ఈ లైట్లు ఇవన్నీ ఏం లేవమ్మా. సో అక్కడ ఈ దీపపు కాంతులతోనే మనం అక్కడ మార్గ మధ్యాన్ని తెలుసుకునేవాళ్ళు. అలా ఒక సాంప్రదాయం ఉండేది. కాలక్రమేణా భక్తులు పెరిగేసరికి అనేది ఇప్పుడు కూడా ఉందా? కొందరు చేస్తున్నారమ్మా, దాని గురించి తెలిసిన వాళ్ళు. సో ఒక 40 సార్లు 50 సార్లు వెళ్ళిన వాళ్ళు దాన్ని ఆచరిస్తున్నారు. కానీ అందరూ దాన్ని ఆచరించట్లేదు. ఎందుకంటే వసతులు ఒకప్పుడు ఇంతమంది భక్తులు ఉండేవాళ్ళు కాదు. వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలన్నా భయపడేవాళ్ళు. ఒకవేళ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి ఎవరైనా ఎదురొస్తున్నారంటే స్త్రీ పక్కకు వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యో అయ్యప్ప స్వామి వస్తున్నారు, దీక్షలో ఉన్నారని మైల తగలకూడదనే భావంతో, వాళ్ళకి ఏ ఆలోచన కలగకూడదనే భావంతో పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. అంత నిష్టగా చేసి అంత నియమ నిబంధనలు ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో ఏంటి, అయ్యప్ప స్వామి దీక్షలు వేసుకున్నాడు, నువ్వు రా నేను తీసుకుపోతానని చెప్పి బండి మీద ఎక్కించుకొని తీసుకుపోతా ఉండడం జరుగుతుంది. ఇంకొకటి పంబానది అన్నారు కాబట్టి అక్కడ దీపాలు వదిలే విధానం కూడా ఉంది అని చెప్పి అన్నారు. అదే పంబాయిలు వెళ్ళక్కు అనే పేరుతో ఈ యొక్క ఆచారాన్ని చేస్తూ ఉంటారనమాట. ఆ దీపాల వరుస అదొక వేడుకగా చేసేవాళ్ళు. ఈ యొక్క అంటే దీపావళి సమీపంలోనే ఈ యొక్క దీక్షధారణ స్టార్ట్ అయ్యేది కాబట్టి, సో ఆ నియమాలను ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించే దానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అక్కడ పంబైలు వెళ్ళక్కు అనే పేరుతో దీపాల వరుసను ఆ నీటిలో పంబానదిలో వదిలేవాళ్ళు అనమాట. ఓకే, ఇప్పుడు చాలా రకాల ఆచారాలు అయితే ఉన్నట్టుగా అనిపిస్తోంది మీరు ముందర వేసుకున్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే. అసలు అలా నిజంగా ఎన్ని ఆచారాలు ఉన్నాయో ఒక్కసారి అయ్యప్ప దీక్ష తీసుకుంటే ఇక్కడ మొదలు పెట్టి వెళ్ళి మనం ఆ ఇడుముడి సమర్పించుకునే వరకు కూడా అండి. ప్రధానంగా అమ్మ మంచి ప్రశ్న వేశారు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో మనం ఏది తెలుసుకోవాలనుకున్నా కూడా శరణ ఘోషలో ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భగవంతునికి అష్టోత్తరం ఎలా అయితే ఉందో అయ్యప్ప స్వామికి కూడా అష్టోత్తరం అలాగే ఉంది. దానితో పాటు శరణ ఘోష అని ఒక 108 నామాలను కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో అయ్యప్ప స్వామి వారి ఆలయానికి వెళ్ళే మార్గానికి సంబంధించిన ఏ ఊర్లు అయితే మనం దాటుతూ ఉంటామో అవి అళదా నది నుంచి వరుస క్రమంలో ఉంటాయన్నమాట. స్వామివారిని దర్శించి మరలా ఆ మకర జ్యోతి దర్శనం వరకు ఒక ప్రామాణికంగా చెప్పబడిన విధానం ఉంటుందన్నమాట. మనకు అళదా నదియే అనే ఒక శరణఘోష దగ్గర నుంచి కనుక అయ్యప్ప స్వామి వారి శరణఘోషను కనుక మనం ప్రయత్నం చేస్తే, అళదా నదియే ఈ శరణమయ్యప్ప, అళదా మేడే ఈ శరణమయ్యప్ప, కలిడం కుండ్రమే ఈ శరణమయ్యప్ప, కరిమలై ఏట్రమే ఈ శరణమయ్యప్ప, కరిమలై ఇరక్కమే ఈ శరణమయ్యప్ప. ఈ కరిమల అనేది విపరీతమైన భయంకరమైన అడవి.
భయంకరమైన ఎత్తు, అంటే మనం పైకి ఎక్కేటప్పుడు చెట్లు వేర్లతోటి భయంకరమైన రాళ్లతోటి దాటడం జరుగుతుందమ్మా. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కరిమలు ఎక్కేటప్పుడు ఎందుకు వచ్చానా నేను అని బాధపడిన సన్నివేశాలు కొన్ని వందల మంది జీవితాల్లో ఒక ఆలోచనగా మిగిలిపోయింది. కానీ ఆ వేల్మణి గారని తమిళ సింగరు ఒక అతను పాడిన పాటలు కూడా కరిమల ఎక్కుట కఠినం కఠినం కాపాడుటకు రావయ్యో అని పాడడం కూడా జరిగింది. ఎందుకంటే అంత కఠినంగా ఉన్న విషయాన్ని మనం ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారి నామాన్ని శరణఘోష చెబుతూ ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అది అవలీలగా ఆ యొక్క కరిమల ఎక్కడం జరుగుతుంది. కరిమల ఏట్రం, కరిమల ఇరకం, కరిమల కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక దాటడం చాలా కష్టం. ఆ కొండ దిగి మళ్ళా పెరియానవట్టం అంటే పెద్ద పెద్ద ఏనుగులు సమూహం ఉండే ప్రదేశం, తర్వాత చెరియానవట్టం చిన్న ఏనుగుల గుంపు ఉండే సమూహం అనమాట. ఆ తర్వాత పెరియానవట్టం, చెరియానవట్టం, పంబానది, ఇవన్నీ దాటిన తర్వాత పంబానది వరకు వస్తాం. ఇది ఎరిమేలిలో యాత్ర ప్రారంభమైనప్పుడు మనం మొట్టమొదటిగా అళదా నదిలో ఎరిమేలిలో స్నానం ఆచరించి బయలుదేరుతాము. తరువాత స్నానము అళదా నదిలో చేస్తాం. ఈ అళదా నదిలో స్నానం చేసి మరలా సంధ్యా సమయం స్నానానికి పంబా నదికి వెళ్ళే విధంగా మనకు భగవంతుడు ఆ సమయాన్ని నిర్ధారణ చేసి వెళ్ళే మార్గ నిర్దేశకం చేయడం జరిగింది. పంబా నదిలో స్నానం ఆచరించి మరలా ఇరుముడికి వాటన్నిటికీ పూజలు అవన్నీ చేసుకుని మరలా పంబైలు వెలక్కు, నీలిమల ఎట్రం, అప్పాచిమేడు, శబరిపీఠం, శరంగుత్తియాలే, బస్మొక్కలమే, ఇలా నీలిమల ఎట్రం, నీలిమల ఎక్కుతాం, తర్వాత అప్పాచిమేడు, తర్వాత శబరిపీఠం, శబరిని అనుగ్రహించిన ప్రదేశం, ఆ తర్వాత శరంగుత్తియాలే, శరముల గుత్తి. అయ్యప్ప స్వామి వారు పందల రాజుకు నాకు పలానా చోట ఒక ఆలయం కావాలని అడిగిన సందర్భంలో తను ఒక బాణాన్ని సంధించి ఈ బాణం ఎక్కడైతే సంధింపబడుతుందో అక్కడ తూర్పు భాగంలో నాకు ఆలయాన్ని నిర్మింపమని అడుగుతాడనమాట. అప్పుడు ఈ సంధించిన బాణం ఈ శరముల గుత్తి దగ్గర పడుతుంది. శరంగుత్తి అనే ప్రదేశంలో ఒక రావి చెట్టుకు ఈ యొక్క బాణం గుచ్చుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మొట్టమొదటిసారిగా వెళ్ళిన అయ్యప్ప స్వామి భక్తులందరూ కన్యస్వామి పేరుతో వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఒక బాణాన్ని తీసుకుని వెళ్ళడము, ఈ యొక్క గుత్తి అంటే సమూహం, గుంపు అని వస్తుందన్నమాట. శరము అంటే బాణం, బాణాల గుత్తి, బాణాల సమూహం అని దాని ప్రదేశం అనమాట ఆ పేరు. సో ఈ కన్యస్వాములకు వెళ్ళిన వాళ్ళు బాణాలు అక్కడ గుచ్చి అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ నుంచి నేరుగా భస్మక్కులం వెళ్ళాలి. భస్మక్కులం వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి ఆ తర్వాత 18 రావాలి. 18 మెట్లు ఎక్కి భస్మక్కులమే ఈ శరణమయ్యప్ప, 18 ఈ శరణమయ్యప్ప, నెయ్యాభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప, కర్పూర జ్యోతియే ఈ శరణమయ్యప్ప అంటే 18 మెట్లు ఎక్కడం. 18 మెట్లు ఎక్కిన తర్వాత నెయ్యాభిషేక ప్రియుడిని చూడడం. ఆ చూసిన సందర్భంలో ఆ తర్వాత కర్పూర హారతిస్తారు. కర్పూర జ్యోతిగా స్వామిని దర్శించడం, మకర జ్యోతి జ్యోతి స్వరూపుడుగా ఆయన్ని దర్శించిన తర్వాత మకర జ్యోతియే ఈ శరణమయ్యప్ప అని మకర జ్యోతి దర్శనం స్వామివారి గర్భాలయానికి ఆపోజిట్లో పన్నమ్మడ మేడు మీద మన ఈ యొక్క స్వామివారి జ్యోతి దర్శనాన్ని మనం దర్శించడం జరుగుతుంది. ఇది ఈ నియమాన్ని ఎవ్వరూ కూడా ఈ యొక్క శరణఘోష తెలుసుకున్న వాళ్ళు తప్పలేరనమాట. కరెక్ట్గా దాన్ని అనుసరిస్తూ వారు స్వామివారిని దర్శించి విశేషంగా మరలా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రామాణికంగా శరణఘోష చెప్పడం జరిగిందనమాట. అయితే నమస్కార శ్లోకాలలో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః అని చదువుతాం. అసలు భూతనాథుడు ఎవరు, అయ్యప్ప స్వామి ఎవరు, మణికంఠుడు ఎవరు, ధర్మశాస్త్ర ఎవరు అని అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏర్పడవలసిన సందేహం. అంటే ఇవన్నీ ఒక స్వామికే సంబంధించిన పేర్లుగా అందరము భావిస్తున్నాం కాదా అండి? కాదమ్మా, ఒక్కొక్క అవతారానికి సంబంధించిన పేర్లలో ఏర్పడిన నామం అన్నమాట. ఉదాహరణకు ప్రథమ గణాలకు అధిపతిగా గణపతిని, దేవగణాలకు అధిపతిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, భూతగణాలకు అధిపతిగా భూతనాథుడిని నియమించడం జరిగింది. అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో మొట్టమొదటిగా ఆయన పిలువబడిన పేరు భూతనాథుడు. భూతనాథుడు తర్వాత ధర్మశాస్త్రగా అవతరణ జరిగింది. ధర్మశాస్త్ర అవతరణలో ఆయనకు 2 భార్యలు, పూర్ణాంబ, పుష్కలాంబ. ఈ 2 భార్యలతోటి మనం మీరు ఉదాహరణకు గమనించినట్లయితే అయ్యప్ప స్వామి పేరుతో మనం దీక్షధారణ చేసి అయ్యప్ప స్వామి అష్టోత్తరం చదివిన తర్వాత చివరిలో చదివే ఒక నామం ఏంటంటే ఓం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః ఇది అయ్యప్ప స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అని చదువుతాం. ఇక్కడ అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అయితే
పూర్ణ పుష్కలాంబా సమేత ధర్మశాస్త్ర నమః అనేది ఎందుకు చదవాలి? సో ధర్మశాస్త్ర అవతరణలో మరొక అంశం అయ్యప్ప అన్నమాట. సో అంటే అయ్యప్ప అవతారంలో ఆయనకు వివాహం జరగలేదు, అయ్యప్పకు ముందర కాలేదు. అవతారంలో వివాహం ఖచ్చితంగా జరిగింది. మంచి అన్నాను. అవునమ్మా, మంచి మాట అన్నారు. అయ్యప్ప స్వామిగా ఉన్నప్పుడు ఆయన బ్రహ్మచర్య వ్రత దీక్షలో ఉన్నాడు. హ్మ్. మహిషి సంహరణార్థము ఆయన అవతరణ అనేది జరిగింది. మహిషి ఒక వరం కోరుకుంటుంది. హ్మ్. ఈ భూమండలం మీద అయోని సంభవుని చేత మాత్రమే, అంటే ఇద్దరు పురుషుల ద్వారా సంగమం కలిగిన ద్వారా నాకు మరణం పొందాలి అని చెప్పి వరం కోరుకుంటుంది ఆహా. బ్రహ్మను. అది విపరీతమైన తపస్సు చేస్తుందమ్మా మహిషి. ఆమె మొదటి అవతారంలో లీలావతి అనే ఒక అద్భుతమైన యువరాణి, హ్మ్. చాలా చక్కగా ఉండే యువరాణి. ఆమె శాపగ్రస్తురాలయ్యి రాక్షసి జన్మ ఎత్తుతుంది, మహిషిగా జన్మిస్తుంది. ఆహా. ఈ మహిషిగా ఉన్నప్పుడు దేవతలకు సంబంధించిన అంశాలలో విపరీతమైన విద్రోహాలు చర్యలు చేస్తూ ఒక భగవంతుని అంశతో జన్మించిన వారి చేత మరణం పొందాలి. ఆమె కోరుకున్న వరంలో అయితే మరణం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరిగి తీరుతుంది, దీంట్లో మరణం లేకుండా ఉండడం అనేది జరగదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పిన సందర్భంలో హ్మ్. ఇద్దరు మగవాళ్ళ ద్వారా సంతానం కలిగితే ఆ సంతానం ద్వారా నాకు మరణం కలగాలి అని చెప్పి కోరుకుంటుంది. తదాస్తు అంటాడు బ్రహ్మ, ఆలోచించి తదాస్తు అని అంటాడు. తర్వాత మహిషి గర్వంతో విర్రవీగుతూ హ్మ్. స్త్రీ సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది? సో నేను కోరిన కోరికలో నాకు మరణం లేదు, నేను నీ వై గెలిచాను స్వామి అని చెప్పి బ్రహ్మ ముందు విర్రవిగి గర్వంతో వెళ్ళిపోతుంది అనమాట. ఆ. ఇక విద్రోహ చర్యలన్నీ ఎన్ని రకాలుగా దేవలోకంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలిగిస్తూ తన రాజ్యాన్ని వృద్ధి చేసుకుంటూ రాక్షసుల చేత యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ ఆపివేయించడం లాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. ఆ సందర్భంలో క్షీరసాగర మదనం చేసి, ఇది త్రేతాయుగంలో జరిగింది. క్షీరసాగర మదనం జరిగిన సందర్భంలో ఈ అమృతం కోసము దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని దాల్చి జగన్మోహిని అవతారంలో ఈ యొక్క అమృతాన్ని పంచడం జరుగుతుంది. హ్మ్. ఆ అమృతాన్ని పంచే సందర్భంలో అందరికీ పంచే సందర్భంలో ఈశ్వరుడు జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని మోహించి ఈ యొక్క సంగమం చేత హరిహరపుత్రుడైన ధర్మశాస్త్ర జన్మించడం జరుగుతుంది. అందుకనే ధర్మశాస్త్రను హరిహరపుత్ర ధర్మశాస్త్రే నమః అని చెబుతాం. ఆహా. హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానమని. ఆయన మనకు పురాణ కథల గురించి కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి అవతార రహస్యంలో పందలరాజు రాజశేఖరుడుగా చెప్పుకునే అతని పూర్వజన్మలో పరాత్పరుడు అనే ఒక మహా గొప్ప రాజు. ఆ రాజుకి సంతానం లేక ఈ యొక్క శబరిమల ప్రాంతంలో అడవుల వెంట తిరిగే సందర్భంలో పరమేశ్వరుడు, అతను మహాశివభక్తుడు, పరమేశ్వరుడు ఒక మునిలాగా అతనికి దర్శనమిచ్చి ఈ కొండపైన శబరి అనే ఒక ఆమె ఉంటుంది, ఆమెను సందర్శిస్తే ధర్మశాస్త్ర వ్రతాన్ని మీరు ఆచరించండి, ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి మీరు కోరుకున్న సత్ఫలితాలు సంతాన భాగ్యానికి సంబంధించిన శుభవార్త వింటారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈయన నేరుగా వెళ్ళి ఆ శబరిని అడగడము, ఆ శబరి చెప్పిన విధానం ప్రకారము పంబానదిలో మనకు పంబానది త్రివేణి సంగమం, మైనూరు, కల్లూరు, కొట్టూరు ఈ 3 నదుల సంగమం చేత ఏర్పడిన పంబానది. ఆ పంపానదిలో స్నానమాచరించి వ్రతాన్ని ఆరంభించబోయే ముందే ఒక దివ్యవాణి ఆకాశవాణి రూపంలో అతనికి వినపడుతుంది. మీరు ఇంత భక్తిగా ఆచరిస్తున్నందుకు మరుజన్మలో నేనే మీకు పుత్రుడనై పుట్టి మిమ్మల్ని అనుగ్రహిస్తాను, మీకు ప్రసన్నం కలిగిస్తాను అని చెప్పి స్వామివారి దివ్యవాణి వినపడి అంతర్ధానం అవుతుంది. ఆ తర్వాత కాలక్రమేణా పరాత్పరుడు కాలం చేసి మరుజన్మలో పందలరాజుగా కేరళ రాష్ట్రంలో జన్మించడం జరుగుతుంది. పందలరాజు రాజశేఖరుడిగా, అతని భార్య పందలరాజునికి భార్యగా జన్మించి మరలా ఈ యొక్క కలియుగంలో కూడా సంతానం లేకుండానే కొంత జీవితంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అడవి కోసం వేటకు వెళ్ళే సందర్భంలో ఈ యొక్క పొన్నంబలమేడు ప్రాంతంలో మణిమాలతో కంఠమునందు మణిమాల ధరించి కనిపించిన ఈ చిన్న శిశువుని భగవంతుని ప్రసాదంగా భావించి ఆ బాబును చూడగానే తనకు దివ్య పురుషుడిగా భావించి ఆ దివ్యత్వం వలన ఇతనుకు గత జన్మ గుర్తొచ్చి గత జన్మలో నాకు భగవంతుడు ఇలా అవతరిస్తాడని చెప్పన్నాడు, సో ఆ అవతార రహస్యమే ఇప్పుడు నాకు దర్శనమిచ్చి ఇలా నాకు సంతానంగా ఆయన అనుగ్రహించాడని చెప్పని
ఇక భగవత్ప్రసాదంగా ఉన్న విషయాన్ని మర్చిపోయి తన సొంత బిడ్డగా ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే అయ్యప్ప స్వామి వారు ఇలా మణికంఠుడిగా వారి రాజ్యంలోకి ప్రవేశించాడో అప్పటి వరకు సంతానం లేని ఆ రాజుకు వారికి కూడా ఒక సంతానం కలుగుతుంది. అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో ధర్మశాస్త్రకు పూర్ణాంబ పుష్కలాంబలకు ఒక సంతానం కూడా ఉంది. అతని పేరు సత్యకన్. సత్యకన్ అంటారు. చాలామంది హరివరాసనం చదవమంటే చదువుతూ ఉంటారు. కానీ ఎందుకంటే హరివరాసనంలో మనము ఆ పాడే విధానంలో మనకు ఒక తన్మయత్వంలో ఉంటాం, కానీ అక్కడ అర్థం చేసుకునేంత ఆలోచన రాదు ముఖ్యంగా. ఎందుకంటే ఆ పాటలో సాక్షాత్తు అయ్యప్ప స్వామే నిద్రలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంత గొప్పగా ఉంటుందన్న పాట. అందులో ఒక వాక్యం ఉంటుందమ్మా, ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణత కల్పకం స్వామి సుప్రవాంఛితం. అంటే ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం అంటే స్వామివారి హరివరాసనములో మనకు ఆల్రెడీ చెప్పబడింది, కానీ దాని గురించి ఎవరికి తెలియదు. సత్యకన్నని చదువుతున్నారు కానీ అసలు ఏంటి సత్యకన్న అనే పదం ఎందుకు వాడారు, విశ్లేషణలో ఎవరూ వెళ్ళలేదు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. తెలుసుకోవాలనే తపనతో నేను చేసిన ప్రయత్నంలో హరివరాసనం కనుక కరెక్ట్గా మొత్తంలో ప్రతి ఒక్క పదానికి అర్థంగా నాకు తెలుసుకుంటే అయ్యప్ప స్వామి వారి చరిత్ర అవతార రహస్యంలో ఒక 65% స్వామివారిని మనం దివ్యంగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఈ ఒక్క దాంట్లోనే ఆ ఒక్క దాంట్లోనే అయ్యప్ప స్వామి వారి చరిత్ర రహస్యానికి సంబంధించిన కొన్ని అంశాలను దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకు అయ్యప్ప స్వామి వారి వాహనం ఏంటి అని అడిగామనుకోండి, ప్రతి ఒక్కరూ వెంటనే ఆయన్ని ఎక్కువగా పులి మీద చూడడం, అడవికి వెళ్ళేటప్పుడు పులి మీద ఉన్నాడు కాబట్టి అయ్యప్ప స్వామి వాహనం ఏంటంటే పులి 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 అని చెప్పి అంటారు. ఇంకోటి కొన్ని పాటలు కూడా ఏం పాడారు, ఆటవికుడిగా ఉన్నప్పుడు పులి మీద వెళ్ళాడు, అంతేగాని పులి వాహనం కాదు ఆయనకి. ఇంకోటి కొన్ని పాటలు పులి వాహనుడై ఊరేగుతున్న స్వామి అయ్యప్ప అన్నప్పుడు కొత్తగా మాలేసే వాళ్ళకి అయ్యప్ప స్వామి వాహనం అంటే పులే అని మైండ్లో ఫిక్స్ అయిపోతారనమాట. కాదమ్మా, ప్రామాణికంగా మనం 2 పద్ధతుల్లో తెలుసుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి వాహనం గుర్రం. మనకు సంస్కృత పదంలో తురగం అంటే గుర్రం, తురగ వాహనం అంటారు. అది కూడా ఈ యొక్క హరివరాసనంలోనే చెప్పబడింది. తురగ వాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం. అంటే తురగ వాహనాన్ని ఆయన వాహనంగా కలిగి ఉన్నాడు అని. మనకు ఈ పంబానది తీర ప్రాంతాల్లో మొత్తము ఇసుక మేటతో ఉండేది. ఇప్పుడంటే మనకు కాలంలో ఈ రోడ్లు ఇవన్నీ వచ్చాయి. ఆ ఇసుక మేట వల్ల ఏంటంటే అక్కడ తిరగగలిగేవి గుర్రాలే. పందల రాజు ఆయనకు బహుకరిస్తాడు, ఆయనకి నాయనా ఇది నీది అని. సో అలా వచ్చిన సాంప్రదాయంలో ఆయనకు తురగ వాహనం అయింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉందమ్మా. అయ్యప్ప స్వామి వారి చరిత్రలో ఈ యొక్క కలియుగంలో 52వ శతాబ్దం, క్రీస్తు శకం 52వ శతాబ్దం అంటే మనకు 1933వ సంవత్సరానికి ముందు జరిగిన వృత్తాంతం ఇదంతా. ఆ సందర్భంలో ఇక్కడ ఏం చేశారంటే వావర్ స్వామి అని ఒక కథను దీనికి యాడ్ చేసి పొందుపరచడం జరిగింది. అయ్యప్ప స్వామి వారి చరిత్రలో ఎటువంటి ముస్లిం సాంప్రదాయం కానీ ముస్లింల పరిపాలనకు సంబంధించిన అంశాలలో ఈయనకు మిత్రుడిగా అయ్యాడనేది కానీ ఎక్కడా చరిత్రలో చెప్పబడలేదు. పైగా అయ్యప్ప స్వామి మిత్రుడిగా చెప్పే ఈ యొక్క వావర్ స్వామి అసలు పేరు బాబర్. ఆ బాబర్ అనే పేరు వాడుకలో వావర్ స్వామి అయింది. కానీ ఇది ప్రామాణికంగా ఆ జనరేషన్లో అప్పుడు జరిగిన విషయం అయితే కాదు. మరి ఎందుకు వచ్చిందండి? కానీ ఒకప్పటి నుంచి ఈ యొక్క అన్యమతస్థులు వారి యొక్క మతాన్ని ప్రబలం అయ్యేలా చేసుకోవాలని, ఎస్టాబ్లిష్ అయ్యేలా చేసుకోవాలని చేసే ప్రయత్నంలో ఈ యొక్క మనం చూడండి, ముస్లింలు తప్పుపడ్డం కాదు, మన ఆలయాలకు సమీపంలో ప్రతి ఒక్క క్షేత్రంలో ముఖ్యమైన ఆలయాలతో సమీపంలో ఒక ముస్లింలకు సంబంధించిన ఏదో ఒకటి మసీదో దర్గానో ఖచ్చితంగా ఉంటుంది. ద్వారకా తీసుకోండి, అక్కడ వాళ్ళది ఒకటి మసీదు ఉంటుంది. మనకు వారణాసిగా జ్ఞానవాపి మసీదు, జ్ఞానవాపి మన పేరులోనే మన జ్ఞానవాపి అని ఉంది, తెలుగుకు సంబంధించింది. అక్కడ ఒక మసీదు పేరుతో అక్కడ ఒకటి ఉంది. మళ్ళా అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా మనం ఎక్కడో ఎరిమేల్లో ఉందంటే అనుకోవచ్చు. అయ్యప్ప స్వామి వారి ప్రధాన ఆలయంలో
రావి చెట్టుకు ఆపోజిట్లో అక్కడ ఒక అతను ఈ యొక్క రాగి రేకులు ఇవన్నీ తాయెత్తులుగా కట్టిస్తుంటాడు ఇప్పటికీ కూడా ఆ వావర స్వామి వంశస్థులు అక్కడ కూడా వాళ్లకు ఒక స్థలం ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ అది కొనసాగిస్తూ ఉన్నారు. ఆ అవకాశం కల్పించింది ఎవరంటే అయ్యప్ప స్వామి అవతార రహస్యంలో రాజశేఖరుడుకు కలిగిన రెండవ సంతానం ఎవరైతే అంటే ఈయన్ను ప్రథమ సంతానంగా భావించారు కాబట్టి వాళ్లకు కలిగిన సంతానంలో ఆ సంతానానికి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఈ ముస్లింలతోటి ఏకమయ్యాడనమాట. సో వాళ్ళ ద్వారా ఈ యొక్క శబరిమల ఆలయంలో వాళ్ళకి కొంత స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మనకేంటి ప్రతి ఒక్కరు బాగుండాలనే కోరికతో వాళ్ళు ముస్లింసా తెలుగు వాళ్ళ అనేది కాదు. ముస్లింలు ఏదన్నా మనకు ఏదన్నా రక్షగా ఇస్తే మనకు మంచి జరుగుతుందనే భావంతో తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని చర్చించుకుందామా, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయ్యప్ప స్వామికి మిత్రుడుగా వావరుని చెప్తూ వచ్చారు మనకి పురాణాల్లో చరిత్రలో. అయితే మనం ఏ కథలో తీసుకున్నా ముస్లింల యొక్క కథల్లో కానీ అంటే ఖురాన్లో కానీ క్రిస్టియానిటీలో కానీ హిందూ సాంప్రదాయాన్ని కూడా మనము మన వాళ్ళల్లో కలుపుకోండి అని కానీ మనకు మిత్రులుగా ఉన్నారని కానీ ఎక్కడైనా ఖురాన్లో కానీ బైబిల్లో కానీ చెప్పడం జరిగిందా? లేదండి. లేదా మన హిందూ సాంప్రదాయంలో సరే మనం చెప్పారనుకుందాం, మన హిందువులకు ముస్లింలకి మంచి సాంప్రదాయం ఉంది, అన్యోన్యత ఉంది అని చెప్పే అనుకుందాం, అది కరెక్టే అనుకుందాం. ఒకవేళ శాస్త్రాన్ని పక్కన పెట్టి జరుగుతున్న కథని ప్రామాణికంగా తీసుకుంటే వావర్ స్వామి ముస్లిం వాళ్లకు ఆరాధ్య దైవంగా అయినప్పుడు ఎంతమంది ముస్లింలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు మరి అయ్యప్ప స్వామి మిత్రుడిగా భావించినప్పుడు మనం వాళ్ళని గౌరవిస్తున్నప్పుడు వాళ్ళు ఎంతమంది మన అయ్యప్ప స్వామిని గౌరవించి దీక్ష తీసుకుంటున్నారు? కేవలం వ్యాపారపరంగా అక్కడ కొన్ని కార్యకలాపాల కోసంగా ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ముస్లిం సాంప్రదాయాలు మన దాంట్లో కలపబడలేదు. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం, ఎవరి దేవుడు వాళ్ళు గొప్పదనుకుంటూ ఇక్కడ ముస్లిమ్స్ని కానీ క్రిస్టియానిటీని కానీ మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చమ్మా. వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ దేవుడు గొప్పని వాళ్ళ దేవుని యొక్క ప్రచారం కోసము ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వాళ్ళ ఆలయ సందర్శనం చేస్తారు. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు కుటుంబ సమేతంగా వెళ్తారు. ఎన్ని అప్పులు ఉండండి, కుటుంబంలో సమస్యలు ఉండనివ్వండి, ప్రతిదీ కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శిస్తారు వాళ్ళ యొక్క దేవుణ్ణి. మసీదుకి వెళ్ళే వాళ్ళు శుక్రవారం నమాజ్ పేరుతో ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ధనికుల ఇదంతా ఏది ఉండదు. భగవంతునికి సంబంధించి ఒక రోజుని కేటాయించుకుని ప్రతినిత్యం వెళ్తున్నారు. మన హిందూ సాంప్రదాయంలో అన్ని మతాలు ఒకటే అంటారు, అందరం ఒకటే అంటారు, కానీ కనీసం మన ధర్మాలను ఎంతవరకు పాటిస్తున్నాం అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మన ధర్మాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే ఈరోజు మన ఆలయాలు మనకే ఇంకా గొప్పగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉందమ్మా. అన్యమతస్థులు ఈరోజు మన ఆలయాలలో ముఖ్యమైన కార్యకలాపాలు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆలయ ప్రధాన కార్యదర్శిగా ఉండాలనో అది బ్రాహ్మణుడికి గనక అప్పచెప్తే ఎలా డెవలప్ చేయాలో తెలుస్తుంది. అన్యమతస్థులకు ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుందమ్మా? వాళ్ళ ఆచారం ప్రకారం ఇప్పటికీ తిరుపతిలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అతను క్రిస్టియానిటీలో ఉన్న అతను అనమాట. అంటే మన సాంప్రదాయంలో ఎస్సీ ఎస్టీలకు ఈ మన కొన్ని ఉపాధి పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి అలా ఒక ఉద్యోగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. సో ఈరోజు ఆయన మళ్ళా మన ప్రసాదం తీసుకోడు. అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించి మన వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే మన వాళ్ళకే హిందువుల సాంప్రదాయంలో వేద పాఠశాలలో వేద పండితులుగా ఉన్న వాళ్ళకి అవకాశం కలిగిస్తే ఆలయ అభివృద్ధికి సంబంధించి ఎన్నో రకాల మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అది మన దౌర్భాగ్యంగా మనం భావించాలమ్మా. ఎందుకంటే ఈ విషయాన్ని కనుక ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ఎవరి ఆలయం వాళ్ళ గొప్పదనుకున్నప్పుడు వాళ్ళ ఆలయాలకు సంబంధించి వాళ్ళనే ముఖ్యమైన వ్యక్తులుగా నియమించుకోమని చెప్పండి. సో మన హిందూ ఆలయాల్లో వేరొకరు అన్యమతస్థులను ఏర్పాటు చేయడం వల్ల మన యొక్క ఆచార వ్యవహారాలను వాళ్ళు మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పోస్ట్ అయితే అనుకోవచ్చు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అవతల వాళ్ళు ఏం చెప్తే మనం ఆచరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మనకు ఇప్పటి వరకు మనం వినని వాక్యం ఏంటి, తిరుమల కొండపైన ఎక్కడా కూడా ఏ చర్చి కూడా నియమించబడలేదు. కానీ ప్రస్తుత కాలంలో అక్కడ చర్చిలు కట్టడానికి కూడా కొందరు అధికారులు ఆలోచన చేస్తున్నారనేది కూడా మనం ఈ మధ్య తెలుసుకుంటున్న విషయం. సో ఎవరికి సంబంధించిన వాళ్ళ ప్రదేశాలు వాళ్ళకు ఉన్నా కూడా మన హిందూ ధర్మానికి సంబంధించిన కొన్ని మనలో ఉన్న అవివేకత వల్ల అవతల వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మన ధర్మాలని మనం కాపాడుకుంటూ మన ఆలయ సమృద్ధి కొరకు ఆలయాన్ని డెవలప్ చేసుకునే దానికి మన వాళ్ళకే ఉద్యోగాన్ని కనుక అందించినట్లయితే
మన హిందూ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కనీసం భావితరాలకు ఇప్పటి వరకు ఎన్నో రకాల అనార్థాలు జరిగినా ఉన్న ఏదైతే నైతిక విలువలు ఉన్నాయో వాటిని భావితరాలకు అందించిన వాళ్ళం అవుతాం అనేది నా భావన అనమాట. ఇప్పుడు కొన్ని విషయాలకు చూసుకుంటే కనుక మనం ఈ దీక్షలో ముఖ్యంగా అండి కొన్ని భక్తితో చేస్తుంటే పర్లేదు కానీ కొన్ని మూఢనమ్మకంగా కూడా మారిపోతున్నాయి. అది కొంతమంది వల్ల, అది తెలిసి తెలియకుండానే. అంటే ఒక నార్మల్ సాధారణ మనిషిగా ఉన్నప్పుడు ఎన్నెన్నో చేసేస్తుంటాం, కానీ ఒక మాలలో దీక్షలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం భగవంతుడి స్వరూపంలో ఉన్నాము అన్న భావనతో అయినా మంచి పనులు చేస్తే బాగుంటుంది. కానీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేయడము, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అంటే తోసుకోవడం కానివ్వండి, ప్రతి ఒక్కటి మీరు ఎన్నెన్నో చూసుంటారు మీ అనుభవంలో. నేను ఏం చెప్తున్నా కూడా మీకు అర్థమై ఉంటది. ఒకసారి వాటి గురించి. తప్పకుండా అమ్మా. ఇక్కడ దీక్షా నియమాలలో మనం సాత్విక ఆహారాన్ని గనక భుజించినట్లయితే మన ఆలోచన విధానం కూడా మారుతుందమ్మా. ఇక్కడ ఏమవుతుంది, అయ్యప్ప స్వామికి మంచిగా భోజనం పెట్టాలనే భావంతో రుచికరమైన వంటల్లో ఉల్లిపాయ వెల్లుల్లి వాడకూడదు. కొందరు పూజల్లో వాడడం వల్ల కానీ లేదా రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల కారాన్ని ఎక్కువ కారంగా తిన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా మాట్లాడేవాడు కూడా ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది. దీక్షాధారణ నియమాలలో వీలైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనం ఆ యొక్క జీవనాన్ని గడుపుతూ ఉండాలి. మనం భగవంతుని మీద భక్తితో ఈ దీక్షను ఒక ప్రామాణికంగా ఒక ప్రమాణం చేసి మనం ఆచరిస్తున్నాం. ఫస్ట్ తెలిసి తెలియక మేము చేసే తప్పులను క్షమించమని కోరుకుంటూ క్షమాపణ కూడా చెప్తున్నాం. అంటే మనం ఏ భగవంతునికైనా సరే నమస్కారం చేసుకుంటాము. సో ఉద్వాసం చెప్పేసి స్వామివారిని మరలా యథాస్థితి పరికల్పయామని చెప్తాం. కానీ ఇక్కడ స్వామి తెలిసి తెలియక నేను చేసే సకల తప్పులను కాపాడి రక్షించి కాపాడు తండ్రి అని చెప్పి మనం నమస్కారం చేసుకుంటాం. నమస్కారం ఆడ క్షమాపణ చెప్పిందంటే తెలియక చేస్తే దాన్ని క్షమించమని కోరడం, తెలిసి చేయమని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అయ్యప్ప స్వామి వారి దీక్షలో మామూలుగా అంటే ఇప్పుడు ఒక సీజన్ మాల లాగా అయిపోయిందమ్మా. అయ్యప్ప స్వామి వారి మాల ఖచ్చితంగా మండల కాలం మాత్రమే ధరించగలిగితేనే దీక్షధారణ చెయ్యాలి, లేకపోతే దీక్ష చేసుకోకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఈ మండలం అంటే కూడా చాలా మంది 41, 42 అంటున్నారు. మరి అది అసలు ఎన్ని రోజులండి మండలం అని? అంటే 48 రోజులమ్మా. 48 ఎట్లా స్వామి మరి 41 అంటున్నారు కదా, మీరు 48 అన్నారు, ఎలా దీన్ని నిర్ధారణ చేయడం అని అంటే ప్రామాణికం దానికి ఉంది. మనకు రాసులు ఎన్నమ్మా? 12 రాసులు. నక్షత్రాలెన్ని? 27. గ్రహాలెన్ని? 9. 12 + 9 + 27 మొత్తం కలపండి 48. దీన్ని గ్రహమండలం అంటారు. మనం ఈ భూమండలం మీద ప్రతి మనిషి గ్రహమండలాన్ని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. మనం పగలు వెలుతురు రాత్రి, మీకు ఒక పేరు నాకు ఒక పేరు, నాకు ఒక రాశి మీకు ఒక రాశి, గ్రహాలు రాశ్యాధిపతులు వీళ్ళందరూ ఆధారం చేసుకొని వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని మనం జీవనం సాగిస్తున్నాం. గ్రహమండలాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతికేటప్పుడు మండల కాలం అంటే 48 రోజులు. పూర్వకాలంలో ఏదైనా కూడా మండల కాలంలో మార్పు వస్తుంది. ఒక విద్యలో ఒక మంత్ర సాధన చేయాలంటే మండల కాలంలో సాధించవచ్చు. ఒక రోగి అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఒక వైద్యం మండల కాలంలో నయమవుతుంది. ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా, ఒక మంత్రానికి సంబంధించిన పట్టు సాధించాలన్నా, ఏదైనా ఒక సిద్ధిని పొందాలన్నా మండల కాలంలో ఏదైనా సాధించగలం. అందుకని ఈ మండల కాలాన్ని 48 రోజులుగా మనకు తెలియజేయడం జరిగింది. కానీ 41నే పాటిస్తున్నారు. ఎందుకనంటే మనకు మహాలయ పక్షాలు 15 రోజులని పక్షం తీసుకుంటాం. కేరళ సాంప్రదాయంలో, మలయాళ సాంప్రదాయంలో వారం రోజులే వస్తుంది. అందుకని వారం రోజులు తీసేసి 41 కాలాన్ని 41 రోజులనే మండల కాలంగా కేరళ సాంప్రదాయం ప్రకారం మనం మాలధారణ చేస్తున్నాం. కానీ అనుకుంటాం, పాటిస్తున్నాం. కాబట్టి 41 రోజులు మండల కాలం అని అనుకుంటున్నాం. కానీ మండలం అంటే 48 రోజులు. ఖచ్చితంగా 48 రోజులు దీక్ష తీసి 49వ రోజు నువ్వు ఇరుముడి కట్టుకున్నప్పుడు అది మండల దీక్ష పూర్తవుతుంది. అంతేగాని మాలలు వేసుకోవడానికి నాకు టైం కుదరదు స్వామి, నేను అర్ధమండలం వేస్తాను, నేను కాలు మండలం వేస్తాను, నేను 11 రోజులు వెళ్ళి ఇరుముడి కట్టుకొని నేను అయ్యప్ప స్వామిని చూస్తానంటే అయ్యప్ప స్వామి నిన్ను మాలేసుకొని రమ్మని అయితే చెప్పలేదు. కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా ఇడుముడి కట్టుకొని స్వామికి సమర్పిస్తారు. అవునమ్మా, అది చాలా తప్పమ్మా. ఈ నియమాలు ఎవరైతే ఈ నియమాలను ఎప్పుడైతే పక్కన పెడతారో అప్పుడే ఆ మాలకున్న విశిష్టతను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొందరు గురుస్వామిగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మాలధారణ చేయబోయే సందర్భంలో నువ్వు మండల కాలం దీక్షధారణ చేస్తానంటేనే నేను మాలధారణ చేస్తాను అని చెప్పి ఒక నియమాన్ని గనక పెడితే ప్రతి ఒక్కరూ మండల కాలంలో సంపూర్ణంగా స్వామివారిని
ధ్యానించి ఆ తర్వాత స్వామి దర్శనం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా అంటే చాలా మంది 41 రోజుల దీక్ష అని అనుకుంటున్నారు కాబట్టి 41 రోజులు కాకముందే ఇక్కడ దీక్ష కంప్లీట్ కాకముందే ఒక 5-6 రోజులు ముందుగానే ఇరుముడి కట్టేసుకొని బయలుదేరి మిగతా యాత్రలన్నీ చేసుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళే వరకు కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అలా చేయడం కరెక్టే అంట? తప్పమ్మా. మండల కాలం అని అంటే దీక్షను సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడే అది మండలం అవుతుంది. మీరు మీ దగ్గర తినడానికి అన్ని రకాల వస్తువులు ఉన్నాయి, వండితే పదార్థం అవుతుందా? నా దగ్గర ఉన్నాయి అనుకుంటే పదార్థం అవుతుందా? వండితేనే పదార్థం. అంటే మనం పూర్తి చేయాల్సిందే కంపల్సరీ. ఇది బియ్యమే కదా, తింటే అరిగిపోద్ది, ఇది పప్పు కదా, తింటే పప్పు అయిద్ది అని అనుకుంటే కాదు కదా. కందిపప్పు పప్పు కాదు కదా, ఉడికించాలి, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. సో మన జీవితంలో మండల కాలానికి సంబంధించిన విశిష్టత తెలుసుకున్నప్పుడు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసినప్పుడే దాని ఫలితం లభిస్తుంది. ఇప్పుడు భగవంతుడిని కోరుకునేటప్పుడు కూడా భగవంతుడు చెప్పొచ్చు, నువ్వు మండలకాలం ఇలా చేసావు కాబట్టి నీకు 1 కోటి రూపాయలు ఇద్దాం అనుకున్నాను, నీకు 10 లక్షలు ఇస్తానని అంటే ఒప్పుకుంటాడా? ఏం స్వామి, నేను 10 రోజులైనా కరెక్ట్గా ఉన్నాను కదా స్వామి, నన్ను అనుగ్రహించు కదా స్వామి అని అంటాడు. సో మనకు కావాల్సిన ఫలితం పుణ్యం సంపూర్ణంగా కావాలి అని అనుకున్నప్పుడు భగవంతుణ్ణి ధ్యానించే విషయంలో మనం కొన్ని కారణాల చేత దాన్ని తగ్గించుకొని ఆరాధించమని చెప్పలేదు. నువ్వు కరెక్ట్గా దీక్షను ఆచరించడానికి అవకాశం ఉంటే కాదు, ఖచ్చితంగా ఉండేలా చేసుకుని చేయాలి. లేనప్పుడు నువ్వు నేరుగా పాదయాత్ర చేస్తూ స్వాములతో పాటే వెళ్ళి మాల లేకుండా స్వామివారిని 18 మెట్లు ఎక్కడానికి అర్హత ఉండదన్నమాట. మాలధారణ లేకుండా విడిగా కూడా మనం వెళ్ళి స్వామివారిని దర్శించవచ్చు. అలా ఇప్పుడు అయ్యప్ప స్వామినే దర్శించాలి అనే దానికి మాలధారణ అవసరం లేదు. మీకు ఒక సందేహం కలగాలి, అసలు మాలధారణకు ఇవన్నీ అవసరమా స్వామి? నాకు భగవంతుడి మీద సంపూర్ణమైన భక్తి ఉంది, ఇవన్నీ ఎందుకు స్వామి? మాలలు, ఈ యొక్క రంగు బట్టలు, నల్లు బట్టలు, ఇవన్నీ ఎందుకు అని సందేహం కలగాలి. ఎందుకు అని అంటే అమ్మా, మనకు ఎదురుగా ఎవరైనా వస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏదైనా కుటుంబంలో ఆటంకం జరిగింది, పెద్దవాళ్ళు కాలం చేస్తున్నారు, మనం దీక్షలో ఉన్నామని తెలియడానికి ఈ అలంకరణ. భగవంతుణ్ణి ఆరాధించడానికి ఎటువంటి నీకు వేషధారణ అవసరం లేదు. మన వాగ్గేయకారులు, త్యాగరాజస్వామి వీళ్ళందరూ ఏ వేషధారణలు వేసుకున్నారమ్మా? భగవంతుని మీద భక్తితో పాటలు పాడడం ఒకటే తెలుసు వాళ్ళకి. అన్నమయ్య గారిని తీసుకున్న వీళ్ళు భక్తికి ఏదైనా దాని ముందు ఇంకేది దిగదుడిపి అనమాట. సో ఇవన్నీ అలంకరణలు ఏంటంటే, మనం ఈ సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం నిష్టగా ఉన్నాము, మనం ఒక ధ్యానంలో ఒక దీక్షలో ఉన్నామని ఎదుటి వాళ్ళకి తెలియడం కోసం. ఎదుటి వాళ్ళకి ఎందుకు తెలియాలి స్వామి అని అంటే, అవతల వాళ్ళ కుటుంబంలో ఏదన్నా మైల కానీ దోషం కానీ ఉన్నప్పుడు మనము ఉదయ సంధ్యాలలో మూడు పూట్ల స్నానం ఆచరిస్తూ భక్తిభావంతో మనం ఒక నియమాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మన వ్రతానికి దీక్షకు ఎటువంటి భంగం కలగకూడదు అని ఉండాలి అని అంటే మనం ఒక ప్రత్యేకతగా కనపడాలి. అందుకోసమే ఇది. అంతేగాని నువ్వు ప్రజెంటేషన్కు అయితే కాదు. ఎదుటి వాళ్లకు తెలియడం వల్ల అవతల వాళ్ళల్లో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, ఓకే మనం ఇప్పుడు స్వామి దీక్షలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు, లేదా ఏదైనా విషయం మనతో డిస్కస్ చేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే అందుకనే మితంగా మాట్లాడాలి, మితంగా భోంచేయాలి అనేది మనకు దీక్షా నియమాల్లో ప్రధానంగా చెప్పారు. మనం జనరల్గా మాట్లాడుతున్నట్టు వెళ్ళి మామూలుగా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు అవతల వాళ్ళ దగ్గర తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం భగవంతుని యొక్క భక్తితో నామస్మరణ చేస్తూ ఉన్న సందర్భంలో మనకు మిగతా విషయాలతో మనకు పని లేదు. అప్పుడు ఏమవుతుంది, నీ దీక్షలో ఎటువంటి ఆటంకాలు కలగవు. సో ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షా నియమాలలో ప్రధానంగా పాటించవలసింది ఇవన్నీ వేషధారణలన్నీ కూడా కొన్ని ప్రామాణికంగా మన దీక్ష పూర్తయ్యేంత వరకు ఆటంకం కలగకుండా ఉండడానికి చెప్పడానికి ఒక సాంప్రదాయం మాత్రమే. ఇప్పుడు ఈ దీక్షలో ముఖ్యంగా నలుపు రంగు వస్త్రాలే ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పింది అక్కడ తెలుపు రంగు వస్త్రాలు కూడా ధరిస్తారని, ఇక్కడ కూడా కొంతమంది వేరే రంగు వస్త్రాలు ధరించడం కూడా మనం చూస్తూ ఉంటాము. అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ రంగైనా అలా వేసుకోవచ్చు. అట్లా ధరించడానికి అయ్యప్ప స్వామి మాలే అని పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఫస్ట్ అసలు ఈ దీక్షా నియమాలలో ఎంతమంది దేవుళ్ళున్నా ప్రామాణికంగా మొట్టమొదటిగా ఒక దీక్ష అనేది ప్రారంభమైంది అయ్యప్ప స్వామి వారి దీక్షకి సంబంధించింది. నల్ల బట్టలు ధరించే సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మాల, అమ్మవారి మాల, శివుడి మాల, వెంకయ్య స్వామి మాల, రకరకాలు ఏ దేవుడికి ఆ మాలలో పెట్టారు. ప్రతి దేవుడికి ఇరుముడి సాంప్రదాయాన్ని పెట్టారు. అది చాలా తప్పు. లేదు, ఇరుముడి సాంప్రదాయం అనేది అయ్యప్ప స్వామి వారి కథలో చెప్పబడిన ఒక అంశం మాత్రమే. ఈ యొక్క ఇప్పుడు అలాగే ప్రతి దేవుడికి ఒక్కొక్క మాల వేస్తున్నారు, అక్కడికి కూడా ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు.
సో ఇరుముడి సాంప్రదాయంలో ఉన్న ఆంతర్యం ఏంటి తెలియాలి కదా ఫస్ట్. అవును అవును. మనం ఇరుముడిలో టెంకాయలో నేతిని పోస్తాం, దాని అంతా ఆంతర్యం ఏంటి? ఉమ్, మనం మండల దీక్ష పూర్తయిన తర్వాత ఈ యొక్క ఇరుముడిలో నేతిని నింపి స్వామివారికి, అయ్యప్ప స్వామి నెయ్యాభిషేక ప్రియుడు, ఆ, నెయ్యాభిషేక ప్రియనే శరణమయ్యప్ప అంటాం. ఉమ్, అంటే స్వామివారిను బాలమణికంఠుడిగా పట్టబంధ ఆసనంలో ఆయన ఎటువంటి ఆ యోగ స్థితిలో ఎక్కడా కూడా నిస్సహాయతగా ఉండడనమాట. అంటే ఎంతసేపు కూర్చున్నా కూడా అలసట లేకుండా ఉండే ఆసనము పట్టబంధ ఆసనం. ఆహా, మామూలుగా మనం ఇట్లా కాళ్ళు దొంతి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి, అవును. అంటే విడిపోతాయి, ఇట్లా ఫ్రీగా అయిపోతాం. పద్మాసనం వేసుకొని ఎక్కువసేపు కూర్చోలేం. ఉమ్, అటువంటప్పుడు పట్టబంధాసనం అంటే ఇలా దొంతి కూర్చున్నప్పుడు కాళ్ళకి ఒక పట్టబంధం ఉంటుందన్నమాట. ఉమ్, అది ఆ మోకాళ్ళ దగ్గర అది కట్టినప్పుడు కాళ్ళు విడిపోవు, నువ్వు అలా ఎంతసేపు అయినా కూర్చోగలవు. ఆహాహా, సో పాతకాలంలో ఏదైనా పెద్దవాళ్ళు ఒక గ్రామ సభలో జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఇలా కూర్చొని కాళ్ళు రెండు చేతులు కట్టుకొని కూర్చుంటారు. అవును వాళ్ళు ఎంతసేపు 3 గంటలు కాదు 5 గంటలు కాదు ఎంతసేపు అయినా కూర్చునేవాళ్ళు. కూర్చునేవారు. సో అలా చేతులు పట్టుకొని కూర్చోకుండా ఉమ్, చిన్ముద్ర అంటారు. ఇలా భగవంతుడు, వీడి భక్తుడు ఉమ్, సత్వ రజ తమో గుణాలు ఎప్పుడైతే ఈ 3 గుణాలను వదిలేస్తాడో భక్తుడు భగవంతుడికి దగ్గర అవుతాడు. ఈ విషయాన్ని తెలియజేయడానికి చిన్ముద్ర పేరుతో అయ్యప్ప స్వామివారి ముద్ర తెలియజేస్తుంది. ఆ ఆసనంలో స్వామివారు కూర్చొని ధ్యాన ముద్రలో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఉమ్, ఇలా మీరు జస్ట్ మనసులో ఒక పనిని సంకల్పంగా చెప్పుకొని మీ మనసులో ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనసులో మీ కోరికను మనసులో తలుచుకొని ప్రశాంతంగా కూర్చుంటే ఆ పనిలో ఎక్కడా ఆటంకం లేకుండా పూర్తవుతుంది. ఉమ్, అదే చిన్ముద్ర. మీరు ఏదైనా మనసులో ఉన్న సంకల్పం ఏదైనా నెరవేరుతుంది, ఉమ్, అంత విశిష్టత కలిగిందనమాట. ఆహా, కాబట్టి ఆ స్వామివారు అలా ఆసనంగా కూర్చొని మా సమస్త భక్తజనుల యొక్క కోరికలు తీర్చే స్వామిగా మనకు ఆరాధ్య దైవం అయ్యాడు. సో అటువంటి స్వామివారిని మనం దర్శించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఆచరించాలి. ఉమ్, ఇక్కడ స్త్రీని కూడా మనకు 12 ఏళ్ల లోపల, అదే తను యుక్త వయసుకు రాకముందు లేదా పీరియాడిక్ ఇష్యూ అంటే మెచ్యూరిటీ అనేది తనలో ఈ ఋతుస్రావం అనేది ఆగిపోయిన తర్వాత మాత్రమే భగవంతుని దర్శించడానికి అవకాశం ఉంది అని ఒక నియమం కూడా చెప్పబడింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారు ధ్యానముద్రలో ఉంటారు. అవును, ఈ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్య వ్రత దీక్షలో మైల అనే దాని వల్ల తపోభంగం కలుగుతుంది. అలా కలగకూడదు అంటే స్త్రీ కూడా దీక్ష తీసుకోవచ్చు. కాకపోతే స్త్రీకి ఋతుక్రమం అనేది ఒక శరీరంలో ఒక భాగంగా వాళ్ళు ఒక సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఈ యొక్క శబరి కొండలు కానీ నీలిమల కొండలు కానీ విపరీతమైన వేడికి సంబంధించిన కొండలు. ఉమ్, సో ఏ స్త్రీ అయినా సరే తనకు ఋతుక్రమం అనేది ఒక సమయాన్ని పాటించే అవకాశం ఉన్నప్పటికి కూడా ఈ యొక్క కొండల మీద నడిచేటప్పుడు ఏ సందర్భంలో అయినా సరే వారి యొక్క శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఋతుస్రావం జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఒక భక్తితో దీక్షా నియమాలను ఆచరిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అది అక్కడ దోషం అవుతుంది. కాబట్టి సో ఋతుక్రమానికి సంబంధించిన సమయంలో పూర్తిగా నిషిద్ధం చేయడం జరిగింది. ఉమ్, అయ్యప్ప స్వామి వారి పూజలు ఎక్కడ జరుగుతున్నా, లేదా ఇప్పుడు నేను దీక్ష తీసుకున్నాను, నేను నా కుటుంబ సమేతంగా భార్య సమేతంగా కూర్చొని ఈ పూజను నేను అయ్యప్ప స్వామి పూజలో ఉమ్, ఆమెకు కూడా అవకాశం కల్పించాలి. ఆహా. చాలామంది గురుస్వాములు అంటే కొందరు విషయ పరిజ్ఞానం అంటే అయ్యప్ప స్వామి వారి విశిష్టత తెలియని కొందరు గురుస్వాములు ఏం చేస్తున్నారంటే బ్రహ్మచర్య వ్రత దీక్ష తీసుకున్నప్పుడు భార్య కూర్చోకూడదని ఆమెను దూరంగా కూర్చోబెట్టి పూజ చేస్తూ ఉన్నారు. ఒక ఉదాహరణకు మనం సాధారణంగా జరిగే విషయం చెప్పుకుందాం. ఉమ్, మన ఇంట్లో ఒక స్వామి మాలధారణ చేశాడు. ఆ స్వామికి ఉదయాన్నే పూజ చేసుకోవాలంటే ఇల్లు శుభ్రపరచుకోవాలంటే ఉమ్, ఆ ఇంటి ఇల్లాలు ఉండాలి. ఉన్నవాళ్ళు చేయాలి, స్త్రీ చేయాలి. ఉమ్, వండి పెట్టాలంటే నైవేద్యం చేయాలంటే స్త్రీ కావాలి, లేదా మధ్యాహ్నం భోజనం కావాలంటే స్త్రీ చేయాలి. తనకి ఏం కావాలన్నా పూజకు సంబంధించిన వస్తువులు కానీ ఇంటిని శుభ్రపరుస్తూ ఇతను మండల కాలం ఉంటే మండల కాలం నువ్వు తలస్నానం చేసేదానికి నువ్వు దీక్ష తీసుకున్నావు, కానీ నీకోసం ఆమె నీకోసం తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరిచి రెడీ చేయాలి. ఆమె ఏ దీక్ష తీసుకోకపోయినా ఇంట్లో నీకోసం అన్ని చేస్తున్నప్పుడు శబరిమల కొండను దర్శించే అవకాశం ప్రస్తుతం లేనప్పుడు పూజలు కూర్చునే అవకాశం కల్పించాలనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఓహో. సతీ సమేతంగా కూర్చొని చేస్తేనే అతనికి యాత్రా ఫలితము దీక్షా ఫలితం ఖచ్చితంగా లభిస్తాయి. ఉమ్, అంతేగాని
ఆమెను సపరేట్గా పెట్టి నువ్వు ఇక్కడ పూజ చేసి ఘనంగా నువ్వు 1,00,000 రూపాయలు 10 లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసి నేను అంత గొప్పగా చేశాను 1000 మందికి భోజనం పెట్టానంటే ఒక్కరికి పెట్టిన ఫలితం కూడా లభించదు. మనకు స్త్రీ ధర్మాలు కూడా వివరంగా చెప్పబడ్డాయమ్మా. మనువు స్త్రీ ధర్మాల గురించి తెలియజేశాడు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధానంలో మనకు ఇన్ని తెలియజేసినప్పుడు స్త్రీకి సంబంధించినవి కొన్ని మనం ఆచరించినప్పుడు మాత్రమే ఆ యొక్క పరిపూర్ణత లభిస్తుంది. రాములు వారు యాగం చేయడానికి సీతాదేవి దంపసమేతంగా చేయవలసిన యాగానికి ఆమె లేదనంటే బంగారంతో ఆమెను తయారు చేసి ఆ యాగాన్ని పూర్తి చేయడం జరిగింది. అంటే కొన్ని గృహస్థ ధర్మాలు ఆచరించేటప్పుడు భార్యా సమేతనే చేయాలని శాస్త్రమే చెప్పినప్పుడు నువ్వు అవి లేకుండా చేసుకున్న ఏ దీక్షకు ఫలితం ఉండదు. సో ఇలా మనం తెలుసుకున్న ప్రతి ఒక్క అంశాన్ని పూర్తిగా తెలుసుకుని ఆచరించాలి. ఎవరో కొందరు గురుస్వాములు ఉంటారమ్మా, 5వసారికి నేను గురుస్వామిని అయ్యాను అని అనుకుంటే గురుస్వామి కాడు. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. 12 ఏళ్ల లోపల 11 ఏళ్ల లోపల కనుక దీక్ష ధారణ చేసిన మగపిల్ల వాళ్ళను మణికంఠ స్వామి అని అంటారు. ఆడపిల్లలు కనుక వేస్తే కూచి స్వామి అని అంటారు 12 ఏళ్ల లోపున్న ఆడపిల్లలను. అదేవిధంగా మొదటిసారి దీక్ష తీసుకున్న వాళ్ళను యుక్త వయసులో ఉంటే కన్యాస్వామి అని అంటారు. కన్యాస్వామి అంటే మొట్టమొదటి స్వామి. అయ్యప్ప స్వామి వారి దీక్షలలో నువ్వు 30 సార్లు వెళ్ళిన వాడి కంటే కూడా మొదటిసారి దీక్ష తీసుకున్న వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకనండి? అయ్యప్ప స్వామి వారికి చరిత్రలో మనకు కన్యాస్వామికి చాలా విశిష్టత కలిగినట్లు చరిత్రలో చెప్పబడింది. సాక్షాత్తు ఎప్పుడైతే మహిషి సంహారం జరిగిందో ఆ సందర్భంలో ఆమె శాప విమోచనం చెంది పుణ్యస్త్రీగా పూర్వజన్మలో లీలావతిగా ఆమె పూర్వరూపాన్ని దాల్చుతుంది. అమిత సౌందర్యవతి. అయ్యప్ప స్వామిని చూసి ఆమె మోహిస్తుంది. మోహించే సందర్భంలో అయ్యప్ప స్వామి ఏమంటారు, నేను మిమ్మల్ని పరిణయం ఆడాలనుకుంటున్నానని చెప్పి ఆ తల్లి అడిగినప్పుడు అయ్యప్ప స్వామి చెప్తారు, త్రిమూర్తుల యొక్క భార్య అంశలో మీరు జన్మించారమ్మా, మీరు నాకు మాతృ సమానులు అవుతారు, అది తగని పని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఆమె కోరిక కొరకు, అంటే ఎన్నో భక్తులు ఏది కోరినా అనుగ్రహిస్తాడు అనేది ఈయనకున్న పేరులో ఆమె కోరిన కోరికకు అయితే ఒక షరతు మీద చెప్తాడు. ఎప్పుడైతే కన్యాస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు మాత్రమే నేను నిన్ను పరిణయం ఆడతానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే కన్యాస్వాములు ఎప్పుడైతే రాకుండా ఉంటారో అప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేయడం, అంటే ఒప్పుకోవడం జరుగుతుంది. కన్యాస్వాములుగా అయితే దీనికి ప్రామాణికం మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే అలుదా నదిలో అలుదామేడు కలిడంకుండ్రు మహిషి అక్కడ మోక్ష ప్రాప్తిని పొందింది ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకుందో. ఈ కల్లిడంకుండ్రు అనే ప్రదేశంలో, కల్లిడం అంటే కళ్ళు అంటే రాయి, అక్కడ రాయిని తీసుకుని వచ్చి ఎక్కడైతే మహిషి సంహరించబడిందో ఆ ప్రదేశంలో ఆ రాయిని పెట్టాలి. ప్రామాణికంగా వచ్చిన సాంప్రదాయం ఇది. ప్రస్తుత కాలంలో అందరూ పెద్ద పాదం వెళ్ళడానికి కుదరదు. ఇది పెద్ద పాదం వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది. చిన్న పాదం అంటే పంబా నది నుంచి వెళ్ళే దారిని చిన్న పాదం అంటారు. సో ఈ చిన్న పాదంలో వెళ్ళే వాళ్ళు ఎరిమేళ్ళలో నాట్యమాడి పేటతుల్లాడి, సో మనం ఇక్కడ ఇది కూడా మరొక అంశంలో చెప్పుకుందామమ్మా, పేటతుల్లి అని అంటారు. మహిషి సంహారం జరిగిన వేడుకను ఆటవికులందరూ, అంటే మహిషి చచ్చిపోయింది ఇంక మనం సంతోషంగా ఉండొచ్చని ఆటవిక వేషధారణలో వాళ్ళు ఒక పండగ చేసుకుంటారు. అయ్యప్ప స్వాములుగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ ఎరిమేలి ప్రాంతంలో ఆటవికులుగా వాళ్ళు వేషధారణ చేసుకుని నాట్యం ఆడుతూ ఈ యొక్క పాదయాత్ర ప్రారంభిస్తారు స్నానం ఆచరించి. సో ఈ సాంప్రదాయంలో ఆమె చనిపోయిన ప్రదేశంలో ఈ యొక్క రాయిని తీసుకుపోయి అక్కడ పెడితే ఆమె మరలా ఆ రాక్షస జన్మ మరలా జన్మించదు అని చెప్పడానికి రాళ్లను అక్కడ వదిలిపెట్టాలని చెప్పి అన్నారు. కానీ చిన్న పాదంలో వెళ్ళేటప్పుడు కన్యాస్వామిగా వెళ్ళిన వాళ్ళు అయ్యప్ప స్వామి బాణాన్ని సంధించి, మణికంఠుడిగా బాణాన్ని సంధించి శరంగుత్తి ఉన్న చోట శబరిమలను దర్శించమని అక్కడ ఆలయ కట్టమని చెప్పాడు. కాబట్టి ఒక్కొక్క కన్యాస్వామిగా ఉన్న వాళ్ళు ఒక బాణాన్ని కడతారు ఆ ఆటవికుడిగా ఉన్నప్పుడు. ఆ బాణాన్ని తీసుకొచ్చి శరంగుత్తిలో మనం ఏర్పాటు చేస్తే వాళ్ళు మొట్టమొదటిసారి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్టు. సో అంటే కన్యాస్వాములు వచ్చారు రాలేదని తెలియడానికి ఒక సాంప్రదాయం.
ఓకే. అలా చేస్తేనే అలా వచ్చినట్టు లెక్క. కన్యస్వాములు మాత్రమే ఆడ బాణాలు గుస్తారు. ఇంకెవరు రెండోసారి మూడోసారి వాళ్ళు చేయడానికి అంటే లేదు. ఇప్పుడు వెళ్ళిన ప్రతి కన్యస్వామి అలా చేస్తున్నారా? ప్రతి స్వామి అలా చేస్తారు, చెయ్యాలి, అది రూల్. అందుకే అంటే ఒక దగ్గర 10 మంది చేరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంటే ఖచ్చితంగా ఒక కన్యస్వామి ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా. అవునమ్మా, ఇది అంతే, దాని వెనకాల అంతే. దాని వెనుకున్న ఆంతర్యం ఇదే. ఓకే, అయితే ఇక్కడ కన్యస్వాములు మనం ఫస్ట్ లో చెప్పుకున్నప్పుడు అవును. కన్యస్వామి ఎక్కువ కష్టాలు పడతాడనే విషయం కూడా చర్చుకున్నాం. అవునండి. ఎందుకనంటే ఇలా కన్యస్వామి రావడం వల్ల మనకు మకర విలకు అంటే ఈ మకర జ్యోతి దర్శనంలో స్వామివారి జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత 3 రోజులు అమ్మవారిని వేడుకగా అలంకరించి మంజుమాతగా అమ్మవారిని పిలుస్తారు. మాలిగై బురత్తమ్మ అంటారు. ఆ అమ్మవారిని ఆ ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టి పెళ్లి కూతురులాగా అలంకరించి ఈ యొక్క శరంగుత్తి దగ్గరే తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు నేను నిన్ను పెళ్ళాడతాను అన్నాడు కదా. సో స్వామి ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ బాణాలు గుర్తిని చూసి ఆమె కోపోద్రిక్తురాలవుతుంది. ఆ అమ్మవారి రూపంలో ఉన్న ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహంలో ఉన్న ఆత్మ ఏనుగులోకి ఆవహించి ఏనుగు కళ్ళు ఎర్రగా మారడము, ఆ సందర్భంలో ఆ బాణాల గుంపునంతా చెల్లా చెదరు చేయడం జరుగుతుంది. అలా చెల్లా చెదరు చేయడం వల్ల దానిలో ఉన్న ఆంతర్యం ఏంటంటే ఈ కన్యస్వాములు రావడం వల్లే కదా నా పెళ్లి మరలా సంవత్సరానికి వాయిదా పడింది. సో అందుకని ఈ కన్యస్వాముల యొక్క వ్రతభంగాన్ని కలిగించాలని ఆమె భీష్మించుకున్నది. ఎవరైతే కన్యస్వామిగా ఉంటారో వాళ్ళ ఆలోచనలను తప్పుదావ పట్టేలా చేస్తుంది. అంటే ఇప్పుడు నేల మీద పడుకోవాలి, సో వాడికి అవకాశం లేక మంచం మీద పడుకునేటట్టు చేయడం, లేదా వాళ్ళ మనసులో స్త్రీ అనే ఆలోచన రాకూడదు, స్త్రీ గురించి చెడుగా ఆలోచన రాకూడదు, కానీ యుక్త వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆలోచన కలిగేలా చేయడం. ఆలోచన కలిగేటప్పుడు ఏమవుతుంది, మధ్యలో వ్రతాన్ని ఆపేయచ్చు, వాడు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. సో ఇటువంటి ఆలోచన గురుస్వామి ఆధ్వర్యంలోనే నిద్రించాలి అని చెప్పేసి చెప్పిన నియమం కూడా అదే. గురుస్వామి పక్కన ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ ఆలోచనలు కలగవు, పక్కన గురువు ఉన్నాడని. ఒంటరిగా ఉండకూడదని చెప్పేది అందుకే అనమాట కన్యస్వాములను. సో కన్యస్వాములు ఆచరించిన విధానాలను కొన్ని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఆలోచనలు మాత్రమేనా, ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయా ఇటువంటి ప్రమాదాలు అంటే అవి వాళ్ళు చేసిన కొన్ని పరిస్థితుల కారణంగా జరుగుతాయి. కానీ భగవంతుణ్ణి ఆరాధిస్తే మరణమే సంభవిస్తుందంటే ఎవరు మాలల జోలికి కూడా వెళ్ళరమ్మా. నేను పలానా చోటికి మొక్కున్నాను, పోయాను, అట్లా వెళ్ళిన దగ్గర నుంచి నాకు బాగలేదని అంటారు. అది మీరు చేసిన పొరపాటు వల్ల జరిగింది, కానీ అయ్యప్ప స్వామి వాళ్ళ దీక్ష వల్ల కాదు. ఇప్పుడు దీక్షా నియమాలలో మనం తప్పు చేస్తున్నప్పుడు మనకు ప్రతి విషయం మన మనసు చెప్తూనే ఉంటుంది, అరే నువ్వు ఇలా చేయడం తప్పురా అని. అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా ఉంటుంది. అరే నేను ఇలా చేయకూడదని చెప్పి భగవంతుని ఆలయానికి వెళ్ళడము, లేదా గురువు దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడము, లేదా స్వామివారి శరణఘోష కంటిన్యూ చదువుకుంటడము కనుక చేస్తే ఏదైతే చెడు ఆలోచన ఉందో దాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం ఒక్కొక్క అంశంలో స్వామివారి అవతార రహస్యాన్ని తెలుసుకుంటే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఇంత ఉందా అనేది అనిపిస్తుందమ్మా. ఎవరు కూడా నేను గురుస్వామి అని చెప్పుకోడు. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారి మాలధారణలో కరెక్ట్గా నియమాలను మనం పాటిస్తే మనకు కావాల్సిన అన్ని రకాల సకల భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను ఆయన ఇస్తాడు. అయ్యప్ప స్వామి వారి దీక్షలో నువ్వు తెలిసి తెలియక చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఇంకా ఖచ్చితంగా కొన్ని నియమాల ప్రకారం కనుక ఆచరిస్తే మన జీవితంలో మన వంశానికి సంబంధించి ఆ తరతరాలు కూడా చరిత్రకు సంబంధించిన అంశాలలో ఎక్కడా పొరపాట్లు జరగవు. ఆ స్వామివారి విశిష్టత భావితరాలకు కూడా అందించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు మనం ఒక్కొక్క గురువు చేసే తప్పు వల్ల ఏమవుతుందంటే అదే నియమంగా మారి తర్వాత అది ఆచరణకు సంబంధించిన పూర్తి విషయాలన్నింటినీ మర్చిపోవడానికి, తెలియకపోవడానికి కారణమవుతుంది. అవునండి, అవును, వాస్తవం. నిజంగానే మీరు చెప్పింది వాస్తవం. అంటే ఒక ఆచారాన్ని ఒకరు ఒక రకంగా మార్చేసేసరికి ఇంకా ఇదే ఆచారమేమో అనే ధోరణిలో అంతా కూడా వ్యవహారం జరిగిపోతూ ఉంటుంది, ముందుకెళ్తూ ఉంటుంది. అదేవిధంగా చాలా సంతోషంగా ఉందండి. చాలా చాలా సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది మీరు. అంటే మీరు ముందరే అన్నట్టుగా మీ 31 సంవత్సరాల దీక్ష అనుభవంలో నిజంగా మీరు చాలా తెలుసుకున్నారు. అవన్నీ కూడా కొంతవరకే మాకు తెలియజేశారని అనిపిస్తోంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. శుభస్య శీఘ్రం, శుభం భూయాత్. అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దీక్షలో చివరిగా తెలియజేయవలసిన విషయం ఏంటంటే, చాలామంది కన్యస్వాములను కొద్దిగా ఇబ్బంది పెట్టడం, భోజన సమయంలో మీరు ఇంతే తినాలి, పెట్టినంత తినాలని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరు
గురుస్వాములు అంటే మీరు చెప్పేది నేనేది నాకు తెలుసు నియమాలు అని కన్యస్వాములు గురువుల్ని మాట్లాడడం అనేది చేయకూడదు. దీనికి ఒక చిన్న పాట రూపంలో కూడా చెప్పడం జరిగింది. గురుస్వామి మాటలను మీరు మీరరాదయ్యా, గురుస్వామి మాటలను మీరు మీరరాదయ్యా, కన్యసాములను మీరు గేలి చేయరాదయ్యా, పేదవారు కాని ధనవంతులైన గాని నియమనిష్టలన్నీ మెలగాలి భక్తి భూని అని చెప్పడం జరిగింది. అంటే మనం దీంట్లో చిన్న పెద్ద తారతమ్య భేదాలు ఏదీ లేకుండా అయ్యప్ప దీక్షలో అందరూ సమానమనే భావంతో ప్రతి ఒక్కరిని ఎదుటివారిని అయ్యప్ప స్వామిగా భావించి స్వామి అని సంబోధించాలి. ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో వినయంతో విధేయతతో మాట్లాడాలని నేను వినయంగా తెలియజేస్తున్నాను. అయ్యప్ప స్వామి వారి ప్రతి ఒక్క దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.